గద్వాల కాశీ విశ్వనాథ్ భాగవతారు. వారు హైదరాబాద్ వాస్తవ్యులు. వారు గద్వాల సంస్థాన సంగీత విద్వాంసురాలు శ్రీమతి లీలా కుమారి గారి దగ్గర విద్యాభ్యాసం కంప్లీట్ చేసుకుని సికింద్రాబాద్ భక్తరామదాస్ సంగీత కళాశాలలో కర్ణాటక సంగీతంలో డిప్లొమా పొందారు. హైదరాబాద్ ఆకాశవాణి బి గ్రేడ్ ఆర్టిస్ట్గా హరికథ గానం చేస్తూ ఇప్పుడు ఆ కార్యక్రమంలో కొనసాగుతూ ఉన్నారు. నల్లకుంట శంకర మఠం కిన్నెర అవార్డ్స్ వారు నిర్వహించినటువంటి హరికథా సప్తాహంలో గానం చేసి హరికథా భాస్కర బిరుదుని కూడా పొంది ఉన్నారు. గత 40 సంవత్సరాలుగా తిరుపతి తిరుమల దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ నిర్వహిస్తున్నటువంటి ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా పలు గ్రామాల్లో హరికథలు చెప్తూ ప్రజల మెప్పు పొందినటువంటి వ్యక్తి. ప్రస్తుతం వారు 12 దాకా హరికథా గానం చేయడానికి వారి దగ్గర పూర్తి సంసిద్ధతగా ఉన్నారు. అయితే ఇటీవల మహబూబ్ నగర్ శ్రీ సత్యసాయి సేవా సమితి వారిని అక్కడికి ఆహ్వానించిన తర్వాత ప్రేమతో వారికి స్వామివారి తపోవనం పుస్తకం నా జీవితమే నా సందేశం అనేటువంటి గ్రంథాన్ని వారికి అందించడం ద్వారా వారు స్వామి యొక్క జీవిత చరిత్రని హరికథగా తయారు చేసుకుని ప్రజలకు అందించాలనే సత్సంకల్పంతో అన్ని సమితుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర బాధ్యుల్ని జిల్లా బాధ్యులందరినీ కూడా కనుక్కుంటూ కార్యక్రమాలను రూపకల్పన చేసుకుంటా ఉన్నారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా దేవతాభీష్టదాయకం ఏకదాతం కుమారితో నమామి గణనాయకం నమామి గణనాయకం
సాయి గణాధ్యక్ష గ్రహించి కచ్చితి మానసమణిమయ మందిరం సాయి ఓంకారేశ సదా ఎప్పాటు చేసి హృదయ సింహాసనం సాయి వినాయక నాయల్ప బుద్ధి నిన్ను ధ్యానింపసాగిన దార సాయి హేరమ్మ నీ సంసేవ సర్వేంద్రియ వ్రజం సాయి విఘ్నేశ్వర నేను చేయబోవు మంచి పనుల విఘ్నాలు కల్పించబోతు సాయి ఈశ్వరి పుత్ర అర్చన గ్రహించి కృపవహించి మమ్ము అనుగ్రహించు స్వామి 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 గురు మరి వేగా ఉన్న సదయ సుదయ అనువన్న కనకనమున ఉన్న సదయ సుదయ మోహన ఘన శ్యామ సుందర సాయి మా జై గోవింద గోవింద జై నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్ జై సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జీ की ఎంత ఉన్నాడు అన్న తలపు ఉంటే కూడా చాలు, నేను అక్కడ ఉంటాను
ఆ ప్రదేశంలో నేను సంచరిస్తూ మీరు చేసేటటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడాను నేను పర్యవేక్షిస్తూ అవి దిగ్విజయంగా నెరవేరడానికి నా వంతు నేను దాని ఇంట వెంట జంట కంట ఉంటూ పర్యవేక్షిస్తున్నాను స్వామి చెప్తారు. అయితే స్వామి ముఖ్యంగా భగవంతుణ్ణి చేరుకోవటానికి నవవిధములైనటువంటి భక్తి మార్గాలు అని చెప్పారు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ 9 రకాల మార్గాల్లో భగవంతుడిని చేరుకోవచ్చు అని స్వామి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ 9 రకాల్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది భగవంతునికి అత్యంత దగ్గరగా మనం ఉండేటటువంటి అవకాశం ఉండేటటువంటిది దాస్యం. భగవంతునికి మనం దాస్యం చేయటం. ఈ దాస్యం అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది, ఒక రకమని కాదు. ఏ రకంగా చేసినా దాస్యమే. మనసా వాచా కర్మణ, పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సుతో స్వామి చెప్తారు. ఈ దాస్యానికి ప్రతీక అంటే శ్రీరామచంద్రునికి ఆంజనేయ స్వామి. దాసాన దాసుడు, రామకార్యంలో ముందుండి రామాయణాన్ని నడిపించినటువంటి వ్యక్తి ఆంజనేయ స్వామి. ఆయన యొక్క రామభక్తికి, ఆయన దాస్యానికి స్వామి చెప్తారు ఒక ఉదాహరణ. రావణ సంహారం జరిగిన తర్వాత శ్రీరామచంద్రుడు సీతమ్మ వారి యొక్క అగ్ని ప్రవేశం కూడా అయిపోయిన తర్వాత అందరూ వచ్చేశారు అయోధ్యకు. అయితే ఈ గుంపంతా, ఈ వానర సైన్యం అంతా మరి శ్రీరామచంద్రుడి వెంట రావాలంటే ఎన్నో యోజనాల దూరం కదా అయోధ్య. అందుకని విభూషణ్ణి రిక్వెస్ట్ చేశారు, అయ్యా మీ అన్నగారిది ఆ పుష్పక విమానం ఉంది కదా, అది కొంచెం మాకు బదులు ఇస్తే ఈ గుంపునంతా కూడా దాంట్లో పెట్టుకొని ఒకటేసారి అయోధ్యకు పోతాం, మేము అక్కడ ముట్టిన తర్వాత నీకు మళ్ళీ పంపిస్తాం నాయన అని అన్నారు శ్రీరామచంద్రుడు. విభీషణుడు రామభక్తుడు గనక అయ్యో అంతకంటే భాగ్యమేం స్వామి, తప్పకుండా ఇస్తామని ఇచ్చారు. ఆ పుష్పక విమానం యొక్క గొప్పదనం ఏమంటే ఎంతమంది ఎక్కినా ఇంకొకరికి చోటు ఉంటుంది, ఇంకా వానర సైన్యం అంతా ఎక్కినా ఇంకొకరికి చోటు ఉంటుంది. అట్లా మొత్తం ఎక్కేశారు. గగన మార్గం గుండా వచ్చి అయోధ్యలో దిగారు. దిగిన తర్వాత ఇక ప్రజలందరూ కూడాను జయ జయధ్వానాలు, స్వాగతాలు, మంగళహారతులు ఇవన్నీ అందరినీ పలకరించటము. 3 మహారాణులు ఉన్నారు, కౌసల్య, సుమిత్ర, కైక, వాళ్ళను పలకరించటము. మరి భార్యలు ఉన్నారు, ఊర్మిళ, వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు అయిపోయే వరకు బాగానే ఆలస్యమైంది. 15 రోజులైంది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది శ్రీరామచంద్రుడికి. నాయనా మారుతి అన్నారు. స్వామి చెప్పండి, ఆ పుష్పక విమానం తెచ్చి ఇక్కడే పెట్టుకుంటుంది, విభీషణుడు ఏమనుకుంటాడు, నేను తీసుకొని పోయిన తర్వాత ఒకటేసారి అక్కడనే పెట్టుకున్నారు అని అనుకుంటాడు. ఆయన కొంచెం ఆ పుష్పక విమానం తీసుకొని పోయి ఆయనకు అప్పచెప్పి, ఇక నాయన ముట్ట చెప్పినాం, శ్రీరామచంద్రుల వారి ఆజ్ఞ అయింది కనుక ఇక జాగ్రత్త సుమా అని చెప్పిరా నాయన అన్నారు. ఇక రామాజ్ఞ గనక మనసంతా ఇక్కడే ఉంది ఆంజనేయ స్వామికి. ఎందుకంటే శ్రీరామ సేవ నాకు తప్పిపోతుందేమో, అయినా పర్వాలేదు, రామాజ్ఞ మీరకూడదు కనుక మంచిది అన్నారు. పుష్పక విమానం ఎక్కి విభీషణుడి ఇంటికి వెళ్ళాడు. ఆయనకు ముట్ట చెప్పిన తర్వాత విభీషణుడు ఒక కోరిక కోరాడు, మారుతి మళ్ళీ నీవు ఎప్పుడు వస్తావు, ఒక 4 రోజులు ఉండి ఇక్కడ అంతే మంచి జామ పండ్లు, తర్వాత మా తోట అశోకవనం ఉంది, ఆ రోజు నువ్వు ధ్వంసం చేసిన తర్వాత రిపేర్ చేశాం, బాగా అయింది, అక్కడంతా కొన్ని జామ పండ్లు, ఆ రేగు పండ్లు అవి అన్ని బాగా పీక తిని బాగా తృప్తిగా ఆట ఆడుకొని ఎగిరి దుంకి పోవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. బాగా చిక్కుపడ్డానే అని ఆంజనేయ స్వామి మంచిది 4-5 రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత ఇక మళ్ళీ గగన మార్గం కూడా ఆయన ఎందుకంటే వాయుపుత్రుడు కాబట్టి అయోధ్యకు వచ్చి చేరిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ మారిపోయాయి. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు రాముని యొక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా టైం టేబుల్ రాసి ఎవరిది వాళ్ళు మొత్తం పంచుకున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు అన్ని టైం టేబుల్గా ఆయన చర్యలన్నీ ఆ 3 అన్నదమ్ములు పంచుకున్నారు.
ఉదయం లేచినప్పటి నుంచి ఆయనకి దంతధావనానికి వేప పుల్ల అందించటము, వేడి నీళ్ళు అందించటము, ఆ తర్వాత మంచి పాలు ఇవ్వటము, ఆ తర్వాత స్నానానికి, ఇవన్నీ కూడా లక్ష్మణమూర్తి. మధ్యాహ్నం వింజామర వేయటము, ఆయనకు పరుపు వేయటము, ఇక తర్వాత ఏమైనా సభాభవనంలో మాట్లాడేటి ఉంటే నోట్స్ రాయటం, ఇవన్నీ భరతుడు. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ ఉపాహారము, ఆ తర్వాత మళ్ళీ సభకు పోవడం, వ్యాఖ్యానికి తీసుకెళ్ళటం, రాత్రి పాన్పేయటం, పద్మపెట్టుతో వింజామర వేయటం, ఇవన్నీ శత్రుఘ్నుడి వంతు. ఇట్లా మొత్తం కూడా ఆయన సేవ అంతా కూడా ఏమాత్రం నిమిషం కూడా అడ్జస్ట్ లేకుండా మొత్తం ఫిలప్ చేసేసారు. మారుతి వచ్చిన తర్వాత లక్ష్మణుడు ఎంత స్వార్థవంతుడు. మారుతి రావణ సంహారం ముగిసింది, యుద్ధం అయిపోయింది, అన్ని పనులు అయిపోయి, ఇప్పుడు నీకు ఇక్కడ ఏం పను? నీవెందుకుంటావు ఇక్కడ? నీవు చేయాల్సిన పని ఏమీ లేదు. ఒకవేళ ఏమన్నా పని ఉంటే నిన్ను పిలిపిస్తాం, కిష్కింధలో ఉండు. ఎందుకంటే మీ మామ ఆడ సుగ్రీవుడు ఉన్నాడు, ఆయన కొత్త రాజ్యము ఇవన్నీ ఉన్నాయి కనుక నీవు అక్కడే ఉండు. నీకు అవసరం ఉంటే పిలిపిస్తాం, ఇక్కడ నీవేం పని చేస్తావు? అదేమి లక్ష్మణ స్వామి, శ్రీరాముని యొక్క సేవా భాగ్యాన్ని నేను వదిలిపెట్టి నేను ఏ కిష్కింధకు పోదు, ఏ పట్నం పోదు, ఏ రాజ్యానికి పోదు. రామసేవను మించినటువంటి సేవా భాగ్యము దాసాన దాసుడిని నేను. వద్దయ్యా, ఇక్కడ నీవు ఉంటే సరిగా ఉండవు, నీవు కోతి చేష్టలు మానవు కనుక నువ్వు వెళ్ళమని ఒత్తిడి చేస్తున్నారు. ఏం చేయాలి? ఏదన్నా చూడండి, రామసేవలో ఏదన్నా కొంచెం అడ్జస్ట్మెంటు, ఏదన్నా పని ఉంటే నాకు అప్పగించండి. ఏం పని ఉందబ్బా? ఉదయం నుంచి సాయంత్రం దాకా ముగ్గురు అన్నదమ్ములం పంచుకున్నాము, కానీ ఒక్కటి మాత్రం పని మిగిలింది అని. ఏం పని? శ్రీరామచంద్రుడు ఆవలించినప్పుడు చిటిక వేసే పని ఉంది, మరి నువ్వు అది తీసుకుంటావా? చాలు స్వామి, చిన్న పని. శ్రీరామచంద్రుడు ఎప్పుడు ఆవలిస్తే అప్పుడు నేను చిటిక వేయటానికి రెడీగా ఉంటాను. సరే, ఆయన ఆవలించినప్పుడు చిటిక వేద్దు కానీ ఓ పక్క కూర్చో అన్నాడు. కూర్చోలేదు మారుతి, ఎప్పుడు శ్రీరాముని పక్కన. అదేమిటయ్యా? అయ్యా, మీరు చెప్పినటువంటి ఆజ్ఞను నేను పాటించవలసిందే కదా. శ్రీరామచంద్రుడు ఎప్పుడు ఆవలిస్తాడు, నేను చిటిక వేయటానికి తయారుగా ఉండవాలి. కాబట్టి నేను శ్రీరామచంద్రుడి పక్కనే ఉంటాను. మీ సేవలన్నీ మీరు చేసుకోండి, నేను ఆయనను చూస్తూ ఉంటా. ఆ శ్రీరామచంద్రుడి ముఖారవిందాన్ని నిరంతరం కూడా దర్శిస్తూ ఉంటా. ఆయన ఎప్పుడు ఆయన ఆవలించడం మొదలుపెట్టగానే చిటిక వేస్తాను. ఎంత తమాషా జరిగింది! శ్రీరాముడు ఎలా ఉద్ధరించినాడు కనుక మనకు కూడా ఏ సేవా భాగ్యాన్ని సాయిరాముడు అందిస్తాడో మనకు తెలియదు. నిరంతరం కూడా మనం ఈ భజన కార్యక్రమాల్లో, ఈ సేవా కార్యక్రమాల్లో స్వామి యొక్క ఆజ్ఞానుసారంగా పాటిస్తూ చేస్తూ పోవటమే పని. మనకు ఏ డ్యూటీ ఎప్పుడు ఎలా మనకు లభ్యమవుతుందో ఆ సాయినాథునికే తెలుసు. కనుక మనమందరం కూడా ఎంత పూర్వజన్మ సుకృతం చేసితే మనం ఇక్కడికి రాం. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు ఖమ్మం పట్టణంలో, బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు ఉన్నారు, మేధావంతులు ఉన్నారు, మంచి ధనవంతులు ఉన్నారు. కానీ అందరూ రాగలిగినారా? మనం వచ్చాం, స్వామి పిలిపించుకున్నారు. కాబట్టి ఏ పూర్వజన్మ సుకృతం మనకుందో ఇక్కడికి వచ్చాం కనుక ఈ జన్మను మనం సార్థకం చేసుకోవాలి. సాయినాథుని యొక్క నిరంతర భక్తి మార్గంలో మనం పయనించి మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని చెప్పని నేను మీకు మనవి చేస్తూ, ఇది మీకు తెలియంది కాదు, నేను చెప్పేదిగా చరిత చరణంగా మళ్ళీ ఒకసారి మననం చేసుకుంటే మళ్ళీ మనం అప్రమత్తంగా ఉంటాం. ఎందుకంటే కోర్కెల తుఫాను బయట చెలరేగుతుంది. ఈ గేటు దాటినామంటే అన్ని ఐహికమైనటువంటి వాంఛలే. నిరంతరం కూడా ఐహికమైనటువంటి వాంఛల్లో మునుగానాం తేలానాం లాగా ఉన్నాం గనక అటువంటి ఆ వాంఛలకు లోబడకుండా మనము పవిత్రమైనటువంటి ఈ జీవిత నౌకను ఈ సముద్రంలోంచి దాటించగలిగేటటువంటి మహోన్నతమైనటువంటి నావ మనకు స్వామి చూపించారు. కనుక ఈనాడు ఈ పవిత్రమైనటువంటి ప్రాంగణంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి మన సాయి కుటుంబ సభ్యులు ఆదినారాయణ గారు కానీ, ఇద్దరు పేర్లే నాకు తెలుసు, అందరూ నా బంధువులే. ఎందుకంటే స్వామి యొక్క పనుకుని వీళ్ళంతా కూడా మనమంతా కూడా స్వామి యొక్క పనిముట్లం ఆయన చేయించుకుంటున్నాడు. కాబట్టి స్వామి నన్ను ఇక్కడికి పిలిపించి మీకందరికీ కూడా ఆనంద పెట్టేటటువంటి అదృష్టాన్ని నాకు ఇచ్చినాడంటే నేనెంత అదృష్టవంతుడిని చూడండి. ఎంతో నేను మ్యూజిక్ టీచర్నమ్మా, నేను సంగీత టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. చాలా 30 ఏళ్ళు విచారిస్తూ గడిపాను. ఎందుకంటే ఆ మ్యూజిక్ టీచర్గా పనిచేసిన నాడు నేను పిల్లలకు 3 పాటలు, ఒకటి సారే జహాసే అచ్చా, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, జనగణమన, ఈ 3 తప్ప ఏమీ నేర్పించవద్దంటారు వాళ్ళు. ఎందుకంటే మీరు పిల్లలకు పాఠాలు చెప్తే మాకు క్లాసులు డిస్టర్బెన్స్ అయితే, అందుకని మీరు జీతం తీసుకోండి, కునికి పాటలు పడండి. అంతగా మీకు కావాలనిపిస్తే చా తాగండి, తెప్పించుకొని అటెండర్ ఉన్నాడు, చా తెప్పించుకొని తాగండి. అంతేగాని మీరు మాత్రం సంగీతం చెప్పి పిల్లలను ఉద్ధరిస్తామంటే మాకు చెవులగాళ్ళు పడతాయి, మేము ఒప్పుకోమన్నారు మహానుభావ. కానీ అని ఎప్పుడు కూడా సాయినామాన్ని జపించు స్వామి. ఈ భవబంధము నుంచి, ఈ
ఉద్యోగం నుంచి నాకెప్పుడు విముక్తి కల్పిస్తావు, నీ సేవా భాగ్యాన్ని నాకెప్పుడు ప్రసాదిస్తావు స్వామిని కోరగా ఆ రోజు వచ్చింది. రిటైర్ అయ్యాను. భగవంతుని దయ వల్ల నా కుమార్తెలు హైదరాబాద్లో ఉండడం వల్ల హైదరాబాద్కి వచ్చేసాను. అక్కడ వచ్చిన తర్వాత మహబూబ్ నగర్లో షిరిడి సాయి సచరిత్ర చెప్పేవాడినేమో నేను హరికథ. మహబూబ్ నగర్లో చెప్పటానికి పోతే నా వాక్కు తర్వాత నా పద్యాలు నా పాటలు వారికి మనసుకు వచ్చినాయో ఏమో తెలియదు, కానీ సాయిరాం ఒక కోరిక అన్నారు. కథ ముగిసిన తర్వాత చెప్పండి సాయిరాం, మీరు సత్యసాయి బాబా వారి దివ్య చరిత్ర కూడా చెప్పండి. నాకు రాదు సాయిరాం, నేను నేర్చుకోలేదు, నా దగ్గర అది లేదు, నా చరిత్ర కూడా లేదంటే మీకెందుకు, మా దగ్గర మెటీరియల్ ఉంది, మా దగ్గర గ్రంథాలను మీకు ఇస్తాము, 1 yearలో మాకు తయారు చేసి వినిపించాలి అని తపోవనం ఒక పుస్తకము నా జీవితమే నా సందేశం, ఈ 2 ఇచ్చాడు. ఇక అవి ముందర పెట్టుకొని అన్ని పాటలు పద్యాలు రాసుకొని 1 గంటన్నర తయారు చేసుకున్నాను. మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్లో ఎవరైతే నాకు ఆ గ్రంథాలు ఇచ్చారో 1925లో అక్కడ వాళ్ళ దగ్గరే చెప్పాను. ఆ తర్వాత వనస్థలిపురంలో చెప్పాను, ఆ తర్వాత ఆల్వార్లో చెప్పాను, మన సాయి మందిరాల్లో, తర్వాత షాద్నగర్లో చెప్పాను. ఇది 5వది, ఇక్కడ 5వసారి ఇక్కడ అవకాశం దొరికింది. ఇంకా ఇంతింతయి వటుడింతయి అన్నట్టుగా మీ ప్రోద్బలంతో, మీరు ప్రోత్సాహంతో, మీ వెన్నుదన్నుతో, మీ ఉద్దీపనతో నాకు ఇంకా ఎక్కడైనా అవకాశం దొరికితే మన సాయి కుటుంబ సభ్యులందరినీ కూడా సంతోషపరిచి ఆనందపరిచి స్వామి యొక్క దివ్య లీలను వారికి విశదపరిచి నా యొక్క శేష జీవితాన్ని స్వామి సేవలోనే గడపాలని చెప్పని నేను ఆశిస్తున్నాను. స్వామి ఏం పలికిస్తారో, ఎలా నడిపిస్తారో, నా జీవిత గమ్యాన్ని ఎలా శాసిస్తారో అంతా స్వామి చెప్పేది. ఈ చిన్ని ఎటువంటి అందచందములు దేవా కనుపింపదలచినావు, ఈ రాశిలుక నుండి ఎటువంటి తీపి మాటలు దేవా కొలికింపదలచినావో, ఈ అద్భుతము నుండి ఎటువంటి తేనెవానలు దేవా కురిపింపదలచినావో, ఈ మారుతము నుండి ఎటువంటి మృదువాసనలు దేవా చిలికింపదలచినావో, ఇంత చిన్న కీటకము సృష్టించుటందు ఎంత జాగ్రత్తయో నీ సంతతమ్ము కష్టపడుచుండువే, ఈ భికారి నుండి ఏ ప్రయోజనం నీవు తండ్రి ఆశించినావో, శ్రీ సత్య సాయి సత్య సాయి చరితం సత్య సాయి చరితము సమాజ ఉద్ధరణకై మానవ రూపు దాల్చి
మానవుల మధ్య సంచరిస్తున్నటువంటి షిరిడి సాయిబాబా అవతార పురుషుడని ఆ రోజుల్లో వినుతికెక్కారు. భగవత్ అవతార ప్రయోజనమును బట్టి దుర్మార్గులను శిక్షింపక వారిని సన్మార్గ ప్రవర్తకులుగా మలచినటువంటి నవధర్మోపదేశి శ్రీ షిరిడి సాయి. ఆయన షిరిడీలో స్థిరపడేంత వరకు ఊరూరా తిరుగుతూ అందరికీ అన్ని విధాలా సహాయపడుతూ ఉండేవాడు. షిరిడీలో ఆయన ముందు ఆయుర్వేద మూలికలతో అందరికీ వైద్యం చేసి రోగులను భక్తులను కాపాడుతూ ఉండేవాడు. కానీ దశ దిశలా వ్యాపించినటువంటి షిరిడి సాయిబాబా యొక్క కీర్తి వల్ల భక్తుల తాకిడి పెరిగిపోయింది. అందుకని ఈ ఆయుర్వేద మూలికలు తయారు చేయలేక విభూతినే ప్రసాదంగా ఇవ్వటం మొదలుపెట్టారు. అట్లా అందరికీ అభయదానం చేసి ఆయన 1918 సంవత్సరంలో విజయదశమి నాడు తన అవతారాన్ని చాలించారు. మహమ్మదీయులు బాబాను ముస్లిం అని, అల్లాకు ప్రతిరూపమని భావిస్తే హిందువులు అతన్ని యోగి పుంగవునిగా తలచి ఆరాధిస్తూ ఉండేవారు. ఆంధ్రదేశానికి చెందినటువంటి గాలి శారదాదేవి అనేటటువంటి ఒక భక్తురాలు, పాపం ఆమె కూడా సంగీతం నేర్చుకున్నటువంటి వ్యక్తే. లేక మగపిల్లలు కలిగారు, వరుసగా 5 మంది. కానీ ఏదో అంతుపట్టని వ్యాధి వచ్చి ఒకరి తర్వాత ఒకరితో 5 మంది పిల్లలు కూడా గతించినారండి. చాలా బాధపడింది ఆ తల్లి. ఆ రోజుల్లో స్కానింగ్లు ఇవన్నీ ఏమీ లేవు. పుట్టిన తర్వాత 3-4 ఏళ్ల వరకు బ్రతికితేనా బ్రతికినట్టు, లేకపోతే రాలిపోయినట్టే లెక్క. ఆ రోజుల్లో ఏదో కాగితాలు అవి దారాలు ఏవో కట్టి, అంతకుమించి వేరే మార్గం లేదు. చాలా బాధతో ఉన్నటువంటి వ్యక్తి ఆమెకు ఎవరో చెప్పారు, అమ్మ షిరిడీకి వెళ్ళరాదా, అక్కడ బాబావారు ఉన్నారు, షిరిడి బాబావారు, ఆయనను దర్శించు, నీ కష్టాలు నెరవేరుతాయి, నీ కష్టాలు పోతాయి, నీకు మనశ్శాంతి లభిస్తుంది. ఇట్లా ఏడుస్తూ ఎంతకాలం సృష్టించిపోతావు అన్నారు. మంచిదని ఆమె పాపం షిరిడీకి చేరుకుంది. బాబావారిని దర్శించి, ఇంత తండోపతండాలైన జనం లేరప్పుడు దర్శించిన బాబా ఆమెకు మనశ్శాంతిని ప్రసాదించారు. అమ్మా ఏమాత్రం కూడా విచారించవద్దు, తప్పకుండా నీకు నేను మనశ్శాంతిని ఇస్తాను. అక్కడ కొద్ది రోజులు ఉంది, ఆమెకు శాంతి దొరికింది. అప్పటి నుంచి కూడా ఆమె ప్రతి సంవత్సరం షిరిడి వెళ్ళటం, బాబాను దర్శించటం రావటం చేస్తుండగా చిట్ట చివరిసారి 1917లో ఆమె షిరిడీలో బాబాను దర్శించుకుంది. అందరితో పాటుగా వెళ్ళి కింద కూర్చొని, బాబా నా జీవితం తరించడానికి నాకు ఏదైనా మార్గం చూపించండి, ఇట్లా నిరర్థక బ్రతుకు నేను బ్రతకలేను, నా జీవితం కూడా తరించాలంటే నాకు ఏదైనా మార్గం చూపించండి అనగానే షిరిడి బాబా వారు ఒక్కసారిగా లేచి, ఎప్పుడు ఏదేదో అడుగుతూ ఉంటావు, అంత నీ చేదస్తావు, చెప్తే వినవు, నీకు అర్థం కాదు, ఓహో అని కసురుకుని వెళ్ళిపోయారు. ఆమెకు చాలా బాధ అనిపించింది, కళ్ళలోంచి అశ్రుధారాలు గాడిపోతుంది. బాబా నా తండ్రి ఎప్పుడు కూడా బాబా వారు నన్ను కసురుకోలేదు, ఎందుకు ఈరోజు నా దురదృష్టం ఏంటి, నన్ను ఈ విధంగా కసురుకున్నారు, బాబా వారు నాతో మాట్లాడలేదని ఏడుస్తూ పాపం తిండి కూడా తినకుండా, అప్పుడు షిరిడి మందిరం యొక్క ముందు అన్ని కానుగ చెట్లు ఉండేటివట. ఇప్పట్లాగా ఇంత వైభవం లేదు కాబట్టి ఒక కానుగ చెట్టు కింద ఏడుస్తూ నిద్రపోయింది. రాత్రి సుమారు 12 గంటలు అయిన తర్వాత బాబా వారు వచ్చారు. బిడ్డ అమ్మ లే అన్నారు. కళ్ళు తుడుచుకొని ఆ నిద్ర మబ్బులో లేచి చూస్తే ఎదురుగా ఆ తండ్రి బాబావారు. బాబా అన్నారు, ఏంటమ్మా నువ్వు భోజనం చేయకుండా పడుకుంటే బిడ్డ నాకు ఎలా నిద్ర వస్తుంది, లే అని పాపం చేయి పట్టుకుని లేపి అక్కడ పక్కల వనం ఉంటే ఆ వనంలోకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అల్లా మాలిక్ హై అన్నారు బాబా. బాబా వారి చేతిలోకి 2 చపాతీలు కోవా వచ్చాయి. అది ఆమె చేతిలో పెట్టి, బేటీ నీకు ఒక రహస్యం చెప్తున్నాను, నేను తర్వాతి రోజుల్లో ఆంధ్రదేశంలో నేను సాయిబాబాగా అవతరిస్తాను. అప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావు. అంతవరకు నీవు జీవితాన్ని భారంగానే గడపాలి. ఆ తర్వాత నీవు తరించేటటువంటి మార్గాన్ని నేను ఆ అవతారంలో నీకు చెప్తాను అన్నారు బాబా. బాబా నాకెంతటి అదృష్టం కల్పిస్తున్నారు బాబా. అవునమ్మా,
నేను వెళుతున్నాను, జాగ్రత్తగా విను, మళ్ళీ తప్పకుండా నీకు కలుస్తాను నేనని అభయదానం ఇచ్చారు బాబా. సంతోషంతో ఆ తల్లి మళ్ళీ తిరిగి వచ్చి అనంతపురంలో ఒక అనాథాశ్రమం ఏర్పాటు చేసుకొని దాని ఖర్చుల కోసం ఊరూరా తిరిగి హరికథలు చెప్పేది. అలా హరికథలు చెప్తూ 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 ఉరవకొండకు వచ్చింది, అనంతపురం జిల్లా. ఆ రోజు అక్కడ హరికథ చెప్పిన తర్వాత ఎవరో అన్నారు, అమ్మ ఇక్కడ శేషమరాజు గారని ఒక టీచర్ ఉన్నారు, ఆయన ఇంట్లో ఒక దివ్య బాలుడు ఉన్నాడు, ఆ బాలుడు ఏమిటో కానీ ఆయనను అందరూ కూడా దర్శిస్తున్నారు, నీవు కూడా దర్శించరాదా అన్నారు. సరే, ఇంత దూరం వచ్చాం, వెళదాం, తప్పేముంది. ఆమెకు బాబాలంటే ఇట్లా మహనీయులు అవతార పురుషులంటే ఆమెకు చాలా భక్తి. వెళ్ళింది. ఒక పెద్ద హాల్ ఉంది, ఆ హాల్లో సత్యం కూర్చుని ఉన్నాడు ఆ చివరిలో కుర్చీ మీద. భక్తులందరూ కూడా దర్శించుకుంటున్నారు, భజనలు చేస్తున్నారు. ఆమె పోవచ్చో పోరాదు, కొత్త స్థలము, గభాలను వెళితే నన్ను తిడతారేమో అని అలా చివరిగా నిలబడి చూస్తూ ఉంది. ఆశ్చర్యంగా సత్యం గోరీ గోరీ అన్నాడు. ఆమె విడికి పడింది ఒక్కసారిగా. ఎందుకంటే సిద్ధి సాయినాథుడు మాత్రమే నన్ను ఆ పేరుతో పిలుస్తాడు, ఈ అబ్బాయి ఎవరు ఆ పేరుతో పిలుస్తున్నాడని. ఇలా రా గోరీ అన్నాడు. గబగబగబా వెళ్ళింది. ఏమిటి కనీసం మాట్లాడకుండా కూర్చున్నారే అన్నారు. సత్యం చిరునవ్వు నవ్వుతూ, బాబా గుర్తుపట్టలేదా నన్ను? నీ బాబాను, నేను చెప్పాను కదా మళ్ళీ వస్తానని, నువ్వు నా దగ్గరికి వచ్చావన్నారు. ఒక్కసారిగా ఆమె కళ్ళల్లోంచి ఆనంద భాష. స్వామి, మళ్ళీ నా కోసం జన్మించావా? నన్ను ఉద్ధరించడానికి జన్మించావా బాబా అని పాదాలని కడిగింది తన కన్నీళ్లతో. సత్యం అన్నాడు, గోరీ నువ్వు పుట్టపర్తికి రా, నీకు అన్ని విషయాలు చెప్తాను, అక్కడ రా, నా మాట విను అన్నారు. వెంటనే అనుమతి తీసుకొని తన స్వగ్రామానికి వెళ్ళి ఆస్తులు ఐశ్వర్యాలు అన్నీ కూడా వదిలేసి, అన్నీ కూడా అమ్మేసి నేరుగా పుట్టపర్తి వెళ్ళి అక్కడ ప్రశాంతి నిలయంలో సేవ చేసి పెద్ద బొట్టుగా పిలువబడుతూ జీవితాంతం అక్కడే ఉండి బాబా వారి సేవ చేసి ప్రశాంతి నిలయంలో భక్తులకు సేవ చేసి తన జీవితాన్ని ఆమె తరింపజేసుకున్నదండి. అలా స్వామి కరుణించారంటే, వరాన్ని ప్రసాదించారంటే మన జీవితాలు ధన్యమైనట్లే. కరుణామయుండు విపన్న రక్షకుడు, కరుణామయుడు విపన్న రక్షకుడు, ధనుడు సాయి దేవుడు, పరమాత్ముడు పరమాత్ముడు లోకముల పాలింప వచ్చినాడు, కరుణామయుడు విపన్న రక్షకుడు, ధనుడు సాయి దేవుడు. శరణాగత వత్సలుడు వేద ఘోష, శరణాగత వత్సలుడు వేద ఘోష, అదుతుల పొందు సిరిడి పురవాసుడు, సిరిడి పురవాసుడు కలివాసుడు, దేవత జనమంతారు కరుణామయుడు విపన్న రక్షకుడు, ధనుడు సాయి దేవుడు. అనంతపురం జిల్లా పుట్టపర్తి గ్రామంలో కొండమరాజు గారు అనేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి, సేవా తత్పరుడు, అంత పుణ్యపురుషుడు. ఆయన ధర్మపత్ని లక్ష్మమ్మ, వారిద్దరు కూడాను
ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అక్కడ పుట్టపర్తి గ్రామంలో ఒక స్వప్నంలో ఆయనకు శ్రీకృష్ణుడు సత్యభామాదేవి దర్శనమిచ్చినందువల్ల సత్యభామాదేవికి ఒక ఆలయం కట్టించారు పుట్టపర్తిలో. దాన్ని ఇప్పుడు సత్యమ్మ గుడి అని పిలుస్తున్నారు. అయితే ఈ లక్ష్మమ్మ గారికి, కొండమరాజు గారికి ఇద్దరు మగపిల్లలు జన్మించారు. పెద్ద వెంకమరాజు, చిన్న వెంకమరాజు అని. ఈ పెద్ద వెంకమరాజుకు అక్కడ కొలిమిగుండ్ల గ్రామంలో మీసరగండ సుబ్బరాజు గారి అనేటటువంటి శివభక్తులు ఉండేవారు. వారికి ఒక కుమార్తె ఈశ్వరమ్మ అని. వారు అక్కడ శివాలయం కట్టించారు. అందుకని పరమేశ్వరానుగ్రహంతో వారికి ఈశ్వరమ్మ అనే అమ్మాయి పుట్టింది. ఈ ఈశ్వరమ్మ అనే అమ్మాయి పెద్ద వెంకమరాజుకు భార్య అయింది. పుణ్య దంపతులు వాళ్ళు. కర్ణాటక నాగపల్లి అనే గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు వాళ్ళు, ఈశ్వరమ్మ వాళ్ళు కొంతకాలానికి. ఈ ఈశ్వరమ్మ తర్వాత పెద్ద వెంకమరాజు గారు, వీరిద్దరికీ ముందుగా ఒక కుమారుడు శేషమరాజు అనేటటువంటి అబ్బాయి, తర్వాత వెంకమ్మ, పార్వతమ్మ అని ఇద్దరు ఆడపిల్లలు. మొత్తం ముగ్గురు జన్మించారు. ముగ్గురు అంటే చాలా తక్కువ అప్పుడు, కంట్రోల్ లెక్క. 10 మంది 12 మంది అయితే అప్పుడు సరిపోయినట్టుగా తూకం. అప్పుడు ముగ్గురు ఇద్దరంటే చాలా తక్కువ. పాపం లక్ష్మమ్మ గారు బాధపడింది. ఏమిటి తర్వాత ఏం కలగనే లేదు సంతానం ఈ అమ్మాయి ఈశ్వరమ్మకని చాలా బాధపడి ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉండింది. ఇట్లా ఉండగా ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఈ మామూలుగా భజనకు ఉంచుకునేటటువంటి డోలు, మధ్యలో వైలిన్, హార్మోని ఇవన్నీ కూడా రాత్రిపూట అవంతకవే మోగటం మొదలు పెట్టాయి. ఏంటి విచిత్రం, అవంతకవే మోగుతున్నాయి అని ఆలోచించి ఇది ఏమైనా భూత ప్రేత పిశాచాలు చేసేటటువంటి పని అని భయపడ్డారు కుటుంబ సభ్యులందరూ కూడా. అప్పుడు పెద్ద వెంకమరాజుకు చెప్పారు, నాయన నువ్వు వెళ్ళి ముఖపట్నంలో ఎవరైనా పురోహితులు ఉంటే వాళ్ళని అడిగిరా నాయన, ఇట్లా జరుగుతుంది మా ఇంట్లో, ఏమైనా అశుభమా, ఇది ఏమి అని అడిగిరా అంటే ఆయన వెళ్ళారు. పురోహితుల వారి దగ్గర కూర్చొని అయ్యా ఈ రకంగా జరుగుతుందని అంటే వాళ్ళు మొత్తం పంచాంగం అంతా పరిశీలించి మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయి గర్భవతిగా ఉన్నదా అని అడిగారు. అవునండి నా భార్య గర్భవతిగా. అలా చెప్పండి. ఆ గర్భస్థ శిశువును సంతోష పెట్టడానికి ఈ దేవతలు వాయిద్యాలన్నీ కూడా వాయిస్తున్నారు. ఇదెక్కడి విచిత్రం అండి. అవతార పురుషులు జన్మించేటప్పుడు అలా జరుగుతుందయ్యా, కావాలంటే శాస్త్రాలు చూపిస్తాం మేము. ఎంతోమంది అవతార పురుషులు జన్మించేటప్పుడు అలా జరుగుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఒక దివ్య పురుషుడు జన్మిస్తూ ఉన్నాడు, ఇది మాత్రం ఖాయం. అతను ఎవరు ఏమీ మేము చెప్పజాలం. ఈ వార్త తీసుకొచ్చి ఇంట్లో చెప్పారు పెద్ద వెంకమరాజు. చెప్పగానే తల్లి లక్ష్మమ్మ గారు, తండ్రి కొండమరాజు గారు అందరూ కూడా ఆశ్చర్యపోయి ఏం జరుగుతుందో చూద్దాం, భగవంతుడు ఏమో ఆలోచిస్తాడు, మనకి ఎట్లా పెడతాడో, మన అదృష్టం ఎట్లా ఉందో అని నెమ్మదిగా నవమాసాలు మోసింది ఆ తల్లి ఈశ్వరమ్మ గారు. ఇక అప్పుడో ఇప్పుడో ప్రసవం అయ్యే పరిస్థితిలో ఉంది. పురోహితుల వారింట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుందంటే లక్ష్మమ్మ గారు అత్తగారు వెళ్ళారు తెల్లవారుజామున. సత్యనారాయణ వ్రతం జరుగుతోంది కాబట్టి తప్పకుండా అటెండ్ అవ్వమని వారు పిలిచారు కనుక వెళ్ళి కూర్చుంటే ఆమెకి దైవభక్తి ఎక్కువ కనుక ఇక్కడి నుంచి వర్తమానం పోయింది ఇంటి దగ్గర నుంచి. అమ్మ మీ కోడలికి ప్రసవ వేదన పడుతోంది, నొప్పులు వస్తున్నాయి, మీరు వెంటనే రావాలి అని ఒక వార్తాహరుడు పోయి చెప్పారు. ఆ తల్లి ఏమన్నా సత్యనారాయణ వ్రతమై మొత్తం ముగించిన తర్వాత ప్రసాదం తీసుకుని కానీ రాను అని భీష్మించు కూర్చుంది. రామ్మ అని వీళ్ళు, రానని ఆమె. అట్లా ఉన్న తర్వాత చివరికి తెల్లవారుజామున 4:45 సత్యనారాయణ వ్రతం ముగిసింది. ప్రసాదం తీసుకొని వచ్చి ఇంట్లో కోడలికి ఇచ్చింది. ఎప్పుడైతే ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదం తీసుకున్నదో ఆ తల్లి వెంటనే పండంటి మగపిల్లవానికి జన్మనిచ్చింది. 5:06 సోమవారం రోజు అక్టోబర్ 23వ తేదీ 1926 సంవత్సరంలో సరిగ్గా అవతరించాడు. సత్యనారాయణ వ్రతం చేసిన తర్వాత
సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకున్న తర్వాత జన్మించినాడు కాబట్టి ఈ అబ్బాయి సత్యనారాయణ అని పేరు పెడితే బాగుంటుందని అందరూ అనుకున్నారు. అందరూ కూడాను ఆ యొక్క సత్యనారాయణ అనే పేరు స్థిరపరిచినారండి. అక్కడ ఉన్నటువంటి బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా సాక్షాత్తు సత్యనారాయణ స్వామి మన ఇంట్లో అవతరించాడు అని ఎంతో సంతోషపడ్డారండి. ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. ఈ సత్యసాయి జన్మించిన వరణీయ రాజవంశంబు సార్థకత నొందే, ఈ సత్యసాయి వసించిన చిన్నారి పుట్టపర్తి కడుపుణ్య భూమి అయ్యే, ఈ సత్యసాయి దీవించిన దేశ విదేశ మానవ కోటి దివ్యమయ్యే, ఈ సత్యసాయి దీవించిన సువిశాల విశ్వ కుటుంబము వినుతమయ్యే, ఈ పరంజ్యోతి వేద మహేతిహాస పన్నితామరవంద్యుడు వరుడు వరుడు సత్య శివ సుందరానంద శంకరుడు శాశ్వతుడు సత్య సాయీశ్వరుడు. ఆ ఆ ఆ చిన్నప్పటి నుంచి కూడాను ఎవరైనా ఎత్తుకోవడానికి వస్తే వాళ్ళ దగ్గరికి వెళతానని మారాన్ చేసేవాడు సత్యం. ఎవరైతే మనస్ఫూర్తిగా నన్ను కోరుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళతాను అని అనేవారు కదా స్వామి. చిన్ననాడే అది ఆచరణలో పెట్టారనిపిస్తోంది. అక్కడ కొండమరాజు గారి ఇంటికి దగ్గరలో కరణం సుబ్బమ్మ గారిని ఉండేది. ఆమెకు పిల్లలు లేరు. ఆమె సత్యముని ఎత్తుకొని పోయి విచిత్రంగా వాళ్ళ ఇంట్లో ఉంచుకునేది. వాళ్ళి కరణం సుబ్బమ్మ గారి ఇంట్లో ఉన్నంత ఆనందంగా తన ఇంట్లో ఉండేవాడు కాదు సత్యం. ఆమె అంటే అంత ప్రేమ. అందుకే ఆ గ్రామ ప్రజలంతా కూడా కరణం సుబ్బమ్మ గారిని యశోద అని, ఈశ్వరమ్మ గారిని దేవకి అని పిలిచేవారు. ఈ రకంగా చిన్ననాటి నుంచే కూడా ఎంతో అభిమానంతో ఎవరికి ఏ నొప్పి కలగకుండా స్వామి ప్రవర్తించేవారు. అనంతపురం నుంచి పిల్లలందరికీ బట్టలు తెస్తే తన అక్కలు అన్న ఉన్నారు కదా, వాళ్ళందరూ తీసుకున్న తర్వాత మిగిలినదే తాను తీసుకునేవాడు. ఎందుకంటే స్వామి చెప్తారు కదా, వాళ్ళు తృప్తిపడి ఆ బట్టలు తీసుకున్న తర్వాత వాళ్ళ మొహంలో ఉండేటటువంటి ఆనందాన్ని చూసి స్వామి సత్యం ఎంతో ఆనందపడేవాడు. అందుకే స్వామి చెప్తారు కదా, నీ ఆనందమే నా ఆహారము అని అనేవారు స్వామి. ఆ రకంగా ఎదుటి వ్యక్తులు ఆనందపడితే స్వామి సంతోషపడతారు. అట్లా ఆడుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో పుట్టపర్తిలో కొంతమంది పిల్లలు, అల్లరి పిల్లలు, చిత్రావతి నదిలో కొన్ని డజన్ల కప్పల్ని పట్టుకొని ఒక బుట్టలో వేసుకుని వాటిని పుల్లలతో కుచ్చి ఆనందం పొందాలనే ఉద్దేశం చేత ఇంటి ముందరికి వెళ్ళి తీసుకుపోతూ ఉన్నారు ఆ కప్పల్ని. సత్యం ఆపాడు, ఒరే ఆగండ్రా, ఆ బుట్టలో ఏమున్నాయని. సత్యం, కప్పల్ని పట్టుకున్నాము, ఆ కప్పల్ని పుల్లలతో గుచ్చి బాగా ఆనందపడతాం, ఆడుకుంటాం, రా నువ్వు కూడా పుల్లలు ఇస్తాం, కప్పల్ని కుచ్చుదూరా అంటే, వద్దురా పాపం నోరు లేని జీవాలరా, కప్పల్ని వదిలిపెట్టండి. ఆహా అమ్మా బాగా చెప్తావు, తిప్పలు పడి కప్పల్ని పట్టుకుంటే కప్పల్ని వదిలిపెట్టామంటే, మంచిదిరా వదిలిపెట్టండి రా, నా మాట వినలే వాళ్ళు. ఎందుకంటే రౌడీ పిల్లలు ఆ పిల్లలు. వెంటనే స్వామి ఒక్కసారిగా కళ్ళు మూసుకుని తలంచుకుని, బుట్టలో కప్పలు లేవు చూడండి అన్నారు. మూత తెరిచి చూస్తే ఇంకేముంది, అన్ని పావురాలు గబగబక వినివిధిలో పటపటపట ఎగిరిపోయినాయి. నిజంగా
స్వామికి జీవకారుణ్యం, మూగ జీవాలంటే స్వామికి ఎంత ప్రేమ. ఈ అల్లరి పిల్లలు పుట్టపర్తిలో కోళ్లను తలకిందులుగా పట్టుకుని వేళ్లాడటం, బర్రెలకు ఎద్దులకు తోకలను పట్టుకొని వేళ్లాడుతూ ఉంటే స్వామి బాధపడేవారు. వద్దురా, నోరు లేని జీవాలని హింసించవద్దండ్రా అని పాపం ఎంతో బాధపడేవాడు స్వామి. కానీ ఆ పిల్లలు వినేవాళ్ళు కాదు. అట్లా ఒకసారి సత్యం దగ్గర కూర్చుని పిల్లలంతా కూడా ఏవైనా అడిగితే గాలిలోంచి సృష్టించి ఇచ్చేవాడు. యాపిల్ పండు అడిగితే యాపిల్ పండు, ఖర్జూర పండు అడిగితే ఖర్జూర పండు, మిఠాయి అడిగితే మిఠాయి, ఈ రకంగా పిల్లలకందరికీ ఇచ్చేటటువంటి వాడు. ఇట్లా ఉండగా ఇక అక్కడ పుట్టపర్తిలో ఉండేటటువంటి మిడిల్ స్కూల్లో వేశారు సత్యం. ప్రతిరోజు కూడా చక్కగా స్నానం చేసి మంచి తెల్లటి దుస్తులు వేయించి ఈశ్వరమ్మ గారు విభూతి ధారణ చేయించి బొట్టు పెట్టి ఒక డబ్బాలో రాగి సంకటి, ఒక చేత్తో పుస్తకాల సంచి పట్టుకొని అమ్మ వెళ్ళి వస్తాను అంటే ఆ పిల్లల వెంట పంపించేది. ఆ రౌడీ పిల్లలు మురికి బట్టలతో ఉండేవాళ్ళు. సత్యం యొక్క పవిత్రమైనటువంటి ఆ తెల్ల దుస్తులను చూసి అసూయపడి ఊరు దాటగానే సత్యము నా చిత్రావతి నది ఇసుకలో దొప్పేసి తమ బట్టల కంటే మురికి అయిపోయేటట్టుగా మొత్తం సత్యం బట్టలకంత బురద అంటించేటటువంటి వాడు. అప్పుడు వాళ్ళకి సంతోషం. సత్యం ఏమీ అనేవాడు కాదు. వాళ్ళు సంతోషపడుతుంటే సత్యం కూడా ఆనందపడేవాడు. నా బట్టలకు బురద అంటించి మీరు ఇంత సంతోషపడుతున్నారంటే నాకు కూడా సంతోషం అనేవాడు. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి, సత్యం ఏమిట్రా ఈ బురద, ఈ మట్టి ఏమి ఎందుకు ఇట్లా కొట్టుకున్నావు అంటే ఒక్క మాట కూడా పిల్లల గురించి చెప్పేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళ ఆనందమే నా ఆనందం అని చెప్పేవాడు. అందుకే ఆ స్వామి యొక్క అనుగ్రహం అటువంటిది. వాళ్ళందరూ కూడాను స్వామి ఎంతో కీర్తిమంతుడై అయిన తర్వాత స్వామి మాకు మిత్రుడు అని చిరకాలం చెప్పుకుని మరీ వాళ్ళు హరించారు. కరుణించే దేవుడు మా సాయి, కరుణించే దేవుడు మా సాయి, పరమ కరుణామయుడవు మంగళదాయి, కరుణించే దేవుడు మా సాయి. మాననీయ మన జగదాధారుడు, దీనహీన పతిత జనోధారుడు, మాననీయ మన జగదాధారుడు, దీనహీన పతిత జనోధారుడు, అచటనగా అంతట ఉన్నాడు, అఖిల జగన్నట సూత్రధారి అయిన వాడు మన దేవుడు మా సాయి, పరమ కరుణామయుడవు మంగళదాయి, మా సాయి. బుక్కపట్నం స్కూల్లో చదివేటప్పుడు కొండప్ప మాస్టర్ గారు అని ఉండేవారు. ఆయన మంచి లెక్కల మాస్టర్, కానీ ఆయన మహా అహంభావి. నా అంత గొప్పవాడు లేడు. గొప్ప అహంభావంతో నిండి ఉండేవాడు. సమాజంలో చూస్తూ ఉంటాం చాలామంది. ఎందుకంటే ఈ కుటుంబం మొత్తానికి, మా బంధువర్గంలో అందరిలోకి నేనే గొప్ప. నా అంత తెలిసిన వాడు ఎవరు అంతా వివేకులే. తర్వాత మా ఊర్లో నేనే గొప్ప, నన్ను మించిన వాళ్ళు లేడు. మా కులంలో నేనే గొప్ప, మా ఆఫీసులో కూడా నేనే గొప్ప. ఇట్లా ప్రతి దాంట్లో తమకు గొప్పతనం ఆపాదించుకుంటూ నేను 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 అనే దాంట్లోనే చాలామంది మునిగి తేలుతుంటారు. అది వాళ్ళకు ఒక తృప్తి. నువ్వు తక్కువ అంటే వాళ్ళు ఒప్పుకో, చాలా బాధ కలుగుతుంది వాళ్ళకి. అట్లా కొండప్ప మాస్టర్ ఒకరోజు స్కూల్లో నోట్స్ చెప్తూ ఉన్నారు. పిల్లలందరూ రాసుకుంటున్నారు కానీ సత్యం రాసుకోవడం లే. ఆయన పిలిచి అడగాలి కదా, సత్యం లే, ఎందుకు నాయనా నువ్వు రాసుకుంటలేవు, ఈ లెక్క నీకు వచ్చా అంటే సత్యం వెంటనే చెప్పేవాడేమో, కానీ ఆయన అడగలే.
అరే సత్యం లే లే బెంచ్ మీద నిలబడు, ఎందుకు రాసుకోవడం లేదు అని శిక్షగా బెంచ్ మీద నిలబెట్టేశాడు. మామూలుగా క్లాసు 45 నిమిషాలు ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ వేరే క్లాస్ ఉంటుంది కదా. పాఠం అంతా చెప్పిన తర్వాత వేరే పంతులు గారు వేరే టీచర్ గారు వస్తారని కుర్చీలోంచి లేవాలని పోయాడు కొండప్ప మాస్టర్ గారు. వీపుకంతా కుర్చీ అతుకుపోయి లేవలేకపోతున్నాడు, ఆయనతో పాటే లేస్తుంది కుర్చీ. ఇది ఏం విచిత్రం, నాకు కుర్చీ అతుకుపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అని బాధపడుతూ ఉన్నాడు. వేరే పంతులు గారు వచ్చారు. వచ్చి ఏమిటి కొండప్ప మాస్టర్ గారు అంటే, అయ్యా నా వీపుకు కుర్చీ అతుకుపోయింది, పీకుతావా నువ్వు అన్నాడు. కొంచెం ఆగని చూశాడు ఆయన. సత్యం బెంచ్ మీద నిలబడుకొని ఉన్నాడు, మిగతా పిల్లలంతా కింద ఉన్నారు. కొండప్ప మాస్టర్ గారికి కుర్చీ అతుక్కుపోయింది. మంచిది సత్యం నువ్వు కూర్చో అన్నాడు ఆయన మాస్టర్ గారు. సత్యం ఎప్పుడైతే కూర్చోగానే కుర్చీ విడిపోయింది. కొండప్ప మాస్టర్ గారు లేచారు. ఎందుకంటే అవతార పురుషుల యొక్క లీలలు అర్థం చేసుకోవాలి. అందుకే స్వామి చెప్తారు ఒక చిన్న ఉదాహరణ. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో కృష్ణదేవరాయల వారికి ఒక మంచి సందేహం వచ్చిందంట. అయ్యా ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలని ఉంటారు కదా, కవీశ్వరులు, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ముక్కు తిమ్మన, రామరాజభూషణుడు, ఇలాంటి వాళ్ళని. ఆయన ఒక ప్రశ్న వేశాడు, స్వర్గం అనేది ఎక్కడుంది కవీశ్వర్లారా? స్వర్గం అనేది ఎక్కడ, ఎంత దూరం ఉంది, ఎన్ని కిలోమీటర్లు, ఎంత ప్రయాణము, రాను పోను ఎంత టైం తీసుకుంది, ఒక రోజులో పోయి రావచ్చునా, లేకుంటే 4 రోజులు పడుతుందా, వారం పడుతుందా, ఎంత దూరం ఉంది, ఎక్కడుంది? ఎవరైనా పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఎవరు చెప్తారు? అల్లసాని పెద్దన లేచి, ప్రభు ఎన్నో పురాణాలు శాస్త్రాలు నేను చదివాను, కానీ స్వర్గము అనేది ఒకటి ఉందని అంటారు, కానీ అది ఎంత దూరం ఉంది, ఎక్కడుంది అనే మాట అయితే ఎక్కడ లేదు, ఎవరికి తెలియదు, పోయి వచ్చిన వాళ్ళు కూడా లేరు. అయితే ఇంకో కవి లేచి, ఎందుకంటే అంత విచారిస్తారు, ఇప్పుడు ఎవరినైనా పంపిద్దాం, ఎవరైనా ప్రయాణం కాండి మరి మీ అష్టదిగ్గు. మాకెక్కడ కుదురుతుందండి, మాకెక్కడ కుదరదు. పోనీ ఇంతమంది సభాసదులు ఉన్నారు కదా, ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఎవరినైనా పంపిద్దాం. ఎవరు పోతారు మహాప్రభు? అయ్యా ఖర్చులు ఇస్తామయ్యా, కావలిస్తే వాడి కుటుంబానికి సేఫ్టీగా మళ్ళీ వాడు స్వర్గానికి పోయి తిరిగి వచ్చేంత వరకు వాడి కుటుంబానికి వరహాలు, వెండి, బంగారు ఇద్దాం, జీవితాంతం బ్రతికేటట్టుగా వానికి మొత్తం పర్మనెంట్గా చేసేద్దాము, వాడిని తయారు చేయండి ఎవరినైనా. సభాసదులారా అన్నారు పెద్ద గొంతుతో అల్లసాని పెద్దన, ఎవరైనా ముందుకు రండి నాయన, స్వర్గానికి పోయి వాపసు రావాలి, అది ఎంత దూరం ఉందో ఏం లేదో అన్ని వివరాలు తీసుకొచ్చి మాకు చెప్పాలి, మీ కుటుంబానికి 1000 వరహాలు, అవి మీ పిల్లలకు ఉద్యోగాలు అన్నీ కూడా ఇస్తాము. ఎవ్వరూ ముందుకు రారు. ఇదేమిటి, ఇంత మహా సామ్రాజ్యంలో ఒక్కడు కూడా పోయి రానిక, కనీసం అంత దూరం పోయి రావటానికి ఖర్చులు ఇస్తామంటే కూడా పోయే నాకుడు లేడా? రాయల వారికి చాలా కోపం వచ్చేసింది. ఏమిటండి ఎన్నో సమాధానాలు చెప్తారు మీరు అంటే, అప్పుడు ఒక ద్వారపాలకుడు వచ్చాడు. ద్వారపాలకుడు వాడు లేచి, మహాప్రభు అన్నాడు, చెప్పాడు, నేను పోతే పోతాను. ఒరే ఇంత మహనీయులు, ఇంతమంది సేనానాయకులు వీళ్ళంతా ఉంటే వాళ్ళు పోలేని స్వర్గానికి నీవు పోతావా? నీవెంత, నీ బ్రతుకెంతరా? మహాప్రభు జాగ్రత్తగా వినండి, నేను పోతే పోతాను అంటే నేను అనే అహం, నేను, నా ఇల్లు, నా మాట, నా పదవి, నేనే గొప్ప, ఇవంతా ఈ నేను అనేది పోతే నాకు ఉన్న చోటే స్వర్గం, నా ఇల్లే నాకు స్వర్గం, నా ఊరే నాకు స్వర్గం, నా మందిరమే నాకు స్వర్గం, నా పిల్లలే నా ఇల్లే నాకు. ఆహా ఎంత రహస్యాన్ని కనిపెట్టావురా నువ్వు, మాకందరికీ తోచలేదే. మహాప్రభుల వారు అడుగుతుంటే చెప్పలేకపోతే ద్వారపాలకుడు అయినాను, నీవు చెప్పగలిగినావు. నిజంగా అట్లా మన లోపట ఉండేటటువంటి అహాన్ని తొలగించుకున్న నాడు మనం స్వర్గానికి పోయినట్టే లెక్క. స్వామి చెప్పారు ఈ కథ. అటువంటిది కొండప్ప మాస్టర్ గారికి జ్ఞానోదయం కలిగింది. ఆనాటి నుంచి స్వామి మీద పద్యాలు రాసి, స్వామి మీద ఎంతో రాసి ఆయనకు అంకితం ఇచ్చారట కూడా తర్వాత. కానీ ఆ పుస్తకం ఎక్కడుందో ఏమిటో నాకు తెలియదు, కానీ అలా చెప్పి ఇలా స్వామి యొక్క లీలలు. ఒకసారి ఎండాకాలం సెలవుల్లో బాగా ఎండలు కాస్తున్నాయి, ఇంటి అరుగు మీద కూర్చొని జత పిల్లలంతా పెట్టుకుని కూర్చున్నాడు సత్యం. పిల్లలంతా అడిగారు ఒక మాట, సత్యం మేము ఏది అడిగితే అది ఇస్తావు, నువ్వు మిఠాయి అంటే మిఠాయి ఇస్తావు, జాంపండు అంటే జాంపండు ఇస్తావు, ఖర్జూరపడి అంటే అది ఇస్తావు, ఏం అడిగితే అది ఇస్తే ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి సత్యం అని. చక్కని ప్రశ్న పిల్లలు అడిగారు. అప్పుడు సత్యం చెప్పాడు, నాకు దేవతలు అందిస్తున్నారా ఇవన్నీ. దేవదేవుడు కదా, దేవదేవుడికి దేవతలు అందించడం చిన్న విషయం కాదు కదా. ఆ రహస్యాన్ని ఆనాడే చెప్పాడు స్వామి.
అలా చేస్తూ ఉంటే ఎక్కడి నుంచో ఒక పెద్ద కాకి డ్రెస్ వేసుకుని ఒక పెద్ద బుర్ర మీసాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి పెద్ద అంగలు వేసుకుంటూ నడుస్తూ వస్తున్నాడు. వాడిని చూడగానే అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడాను భయపడి నెమ్మదిగా జారుకున్నారు. ఆ వ్యక్తి వచ్చి, నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను, చిత్రావతి నది ఒడ్డున మా ఆఫీసర్ గారి జీప్ ఆగిపోయింది, మరి పెట్రోలే లేదో అది ఏమైందో ఏమో ఆగిపోయింది. ఆయన వేట కోసం వచ్చారు, వేట చేసి పెద్ద పులిని చంపేసి జీపులో వేసుకొని తీసుకొని వస్తుంటే చిత్రావతి నది దగ్గర ఆగిపోయింది. ఇక్కడ ఎవరో మంత్రాల పిల్లగాడు ఉన్నాడట కదా, విభూతి ఇస్తాడట కదా, కొంచెం విభూతి ఇస్తే మా జీపుకు పూస్తాము, జీపు స్టార్ట్ అవుతుంది అన్నాడు. పిల్లలందరూ వెళ్ళిపోయారు. సత్యం మాత, అలాగా విభూతి కావాలా, నేనే వస్తాను పదా అని అతని వెంట వెళ్ళి ఈశ్వరమ్మ చూసుకుని, ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు రా సత్యం, అమ్మ ఇప్పుడే వస్తాను. నెమ్మడి వెంటనే ఆ చిత్రావతి నది ఒడ్డున ఉండేటటువంటి ఆ జీపు దగ్గరికి వెళ్ళాడు సత్యం. ఆ ఆఫీసర్ గారు అందులో విజయగర్వంతో కూర్చుని పులి కళేబరాన్ని ముందర పెట్టుకుని మీసాలు దూతూ ఉన్నాడు. సత్యం వెళ్ళగానే, ఆ మూగజీవిని ఎందుకు చంపావు, ఇది నీకేం అపకారం చేసిందని చంపావు, మూగజీవాలను చంపారాదని తెలియదా, దీని పిల్లలు 2 అడవిలో తల్లి లేక ఏడుస్తున్నాయి, ఈ జీపును నేనే ఆపేశాను. వెంటనే ఈ జీపు స్టార్ట్ కాగానే నువ్వు మొట్టమొదలు చేయవలసినటువంటి పని, అరణ్యంలో వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొని బెంగళూరు జూలో అప్పగించు. పాపం ఇంకెప్పుడు జీవితంలో హింస చేయవద్దు, అహింసను పాటించు. అహింస పాటిస్తే నీ జీవితమే మారిపోతుంది, నేను హామీ ఇస్తున్నానన్నాడు. ఈ పిల్లవాడు మాట్లాడే మాటలకు ఆఫీసర్ గారికి దిక్కుతోచినట్టయింది. ఒక్కసారిగా ఆయనకు జ్ఞానోదయమైంది. అవురా, చిన్నపిల్లవాడైనా నాకెంత బ్రహ్మాండంగా చెప్తున్నాడు అని ప్రాశ్చాత్తాప మనస్కుడై పాపం వెంటనే సత్యం ఇలా ముట్టుకోగానే జీప్ స్టార్ట్ అయింది. జీపును వెనక్కి పోనిచ్చి ఆ చిన్నపిల్లల్ని తీసుకుని, పులి పిల్లల్ని తీసుకుని జూలో అప్పగించి ఆ పులి యొక్క కళేబరాన్ని భద్రపరిచి శుభ్రపరిచి ఆ యొక్క చర్మాన్ని పుటపర్తిలో ప్రశాంతి నిలయంలో స్వామి యొక్క సింహాసనం కింద పాదపీఠంగా సమర్పించాడట. అది ఇప్పటికీ కూడా పుటపర్తిలో ఉందట. లోపలికి పోయిన వాళ్ళు దాన్ని చూడొచ్చు. మన బయట నుంచి అక్కడనే దర్శనం హాల్ నుంచి వచ్చేస్తే చూడలేము. లోపలికి పోయే అవకాశం ఉన్నటువంటి వాళ్ళకు దాన్ని చూసే అదృష్టం ఉంటుంది. మీలో కొంతమంది అయినా చూసి ఉండవచ్చు. ఇట్లా జరుగుతూ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇక కొండమరాజు గారికి సత్యం వాళ్ళ అన్నకు అమలాపురం నుంచి అమ్మాయిని ఇచ్చారు. వివాహం జరిగింది. వివాహం జరిగినటువంటి నెలలోనే ఆయనకు టీచర్ ట్రైనింగ్కి అవకాశం వచ్చింది. అప్పుడు టీచర్ ట్రైనింగ్ అంటే అంతా 6 నెలలే, ఇప్పట్లాగా బీఈడి లాగా సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, చాలా చిన్న ట్రైనింగ్ అది. టీచర్ ట్రైనింగ్ అయిపోగానే ఉరవకొండలో తెలుగు పండిట్గా ఉద్యోగం వచ్చింది. 90 రూపాయల జీతం, పెద్ద జీతం. అంటే ఇప్పుడు 90,000 లాగా అన్నమాట. 90 రూపాయలు అంటే పెద్ద జీతం. అక్కడ ఇల్లు తీసుకొని కాపురం పెట్టాలని నిర్ణయించుకొని అప్పటికంతా కూడా ఈ సత్యం యొక్క చేష్టల వల్ల వాళ్ళకు బాగా తలకాయనెత్తి ఊళ్ళో అందరూ కూడాను మంత్రాల పిల్లగాడు మంత్రాలు చేస్తాడు, విభూతి ఇస్తాడు, ఈ రకంగా వదంతులు పెరిగిపోతున్నాయి. తల్లి ఈశ్వరమ్మ భయపడుతోంది, ఏమి జరుగుతుందో ఏమో. అప్పుడు తల్లిని అనుమతి అడిగాడు కొండమరాజు గారు. అమ్మ, సత్యముని నేను తీసుకెళ్తా, బాగా బెత్తంతో ఈపు వలగొట్టి ఇటువంటి మంత్రాలు తంత్రాలు చేయకుండా వాడిని దారిలో పెట్టి వాడిని చదువులో పెడతా, నా మాట వినమ్మా, పంపమ్మా. ఆ తల్లి అయిష్టంగానే ఒప్పుకుంది. ఇక అక్కడి నుంచి ఉరవకొండకు తీసుకుని వెళ్ళి అక్కడ 8వ తరగతిలో జాయిన్ చేశారు సత్యమును. పిల్లలందరికీ కూడా ఎంతో ఇష్టడైనాడు సత్యం. ఎందుకంటే భజన్స్ నేర్పిస్తాడు, పాటలు నేర్పిస్తాడు, ఆటపాటల్లో ముందుంటాడు. పిల్లలందరూ కూడా గ్రూపుగా ఏర్పడి అందరూ కూడా ఆయనకు ఫ్రెండ్స్ అయిపోయినారు, భక్తులుగా మారిపోయినారు. ఇట్లా ఉండగా ఆ మిడిల్ స్కూల్ ఏదైతే ఉందో దానికి హెడ్ మాస్టర్ గారు లక్ష్మీపతి గారు. ఆయన ఒట్టి గడబిడ మనిషి, హైరాణ మనిషి, ప్రతి చిన్న విషయానికి హైరాణ పడిపోతుంటాడు. ఆ స్కూల్కు ఫండు లేదని ఋష్యేంద్రమణి గారి నాట్య ప్రదర్శన పెట్టమన్నారు. డబ్బు వస్తుంది, టికెట్లు పెడితే బాగా పైసలు వస్తాయి. ఋష్యేంద్రమణి గారికి లెటర్ రాశారు. అప్పటికి సెల్లు లేవు, ఫోన్లు లేవు. తప్పకుండా వస్తానన్నది ఆమె మద్రాసు నుంచి. బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. కానీ ఆ సమయానికి స్టేజీ వేశారు, లైట్లు వేశారు, బ్రహ్మాండంగా టికెట్లు కూడా బుకింగు
మొదటి టికెట్ ఫ్రంట్ టికెట్ పావల, వెనక టికెట్ 2 ఈ రకంగా పెట్టారు. బ్రహ్మాండంగా టికెట్లు కొన్నారు. కానీ ఆమె అననుకూలం వల్ల రాలేదు. ఎందుకు రాలేదో తెలియదు. సమయం అయిపోతుంది. లక్ష్మీపతి గారు ఒకటే హైరాణ పడిపోతున్నారు. ఋషేంద్రమణి గారు రాలేదు, ఇప్పుడు ఎట్లా మర్యాద పోతుంది, ఎవరు చేస్తారు డాన్సు, ఇంతమంది జనం వచ్చి కూర్చున్నారని ఏం చేయాలి? అప్పుడు ఏమైనా ఫోన్ చేద్దామంటే ఫోన్లు లేవు. మళ్ళీ ఏమన్నా లెటర్ రాస్తే వారానికి పోతుంది ఆ లెటర్ ఆమె తిరిగి లెటర్ రాస్తే ఇక్కడికి వారానికి వస్తుంది, 15 రోజులు అవుతుంది. ఎట్లా సంభవం అవుతుంది అని ఏం చేయాలని విచారిస్తుంటే సత్యం వెళ్ళాడు. లక్ష్మీపతి గారి దగ్గరికి వెళ్ళి, మాస్టరు ఋషేంద్రమణి గారు రాలేదని మీరు బాధపడుతున్నారు కదా, ఆ డాన్స్ ఏదో నేనే చేస్తానన్నాడు. అదేమిట్రా నువ్వేం చేస్తావురా? ఆమె కాళ్ళకు గజ్జలు కట్టి నెత్తి మీద సీసా పెట్టుకుని, ఆ సీసా మీద పళ్ళెం పెట్టుకుని, పళ్ళెం మీద జ్యోతులు వెలిగించి కింద ఉన్న చేతి రుమాల్ని నోటితో తీస్తుంది. అంతటి గొప్ప నాట్యగత్తి ఆమె. ఆ పని నీవు చేస్తావా అంటే సత్యం అన్నాడు. సార్ నేను సీసా నెత్తి మీద పెట్టుకుంటా, పళ్ళెం పెట్టుకుంటా, ఆమె చేతి రుమాల్ని నోటితో తీస్తే నేను సూదిని కంటితో తీస్తా. చెప్పండి మరి, ప్రచారం చేయండి, ఋష్యేంద్రమణి వచ్చిందని చెప్పండి, నేను చేస్తా అన్నాడు. లక్ష్మీపతి గారికి ఒకటే హైరాణ. ఏం జరుగుతుందో ఈ పిల్లవాడి మాటలు విని ఎక్కడానికి మొత్తం మనం అవమానాల పాలవుతామా ఏమి? జిల్లా బోర్డు ప్రెసిడెంట్ రామసుబ్బమ్మ గారిని పిలిచాం ముఖ్య అతిథిగా, ఆమె వస్తోంది కారులో, ఏం చేయాలి? ధైర్య సాహసే లక్ష్మి అనుకుని ప్రచారం చేశారు. వెంటనే టికెట్లు దండిగా కొన్నారు. సత్యంకు మంచిగా జడ వేసి పూలు పెట్టి పట్టు చీర కట్టించి ఒక డొక్కార్లో తీసుకుని వచ్చారు. హార్మోని తబల బ్రహ్మాండంగా వాయించడం వల్ల సత్యం గిరగిరా 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 తిరుగుతూ నెత్తి మీద సీసా పెట్టుకుని దాని మీద జ్యోతులు వెలిగించి కింద ఉన్నటువంటి సూదిని కంటితో తీశారు. ఇయగానే ప్రజలందరూ కూడాను ఇయగానే చప్పట్లు కొట్టి, కడప రామసుబ్బమ్మ గారి అధ్యక్షత ఆమె వచ్చి, ఆహా ఈరోజు నిజంగా మన అదృష్టం, ఋషేంద్రమణి గారు ఇంత బ్రహ్మాండంగా నాట్య ప్రదర్శన చేసి మనల్ని అందరినీ కూడా చాలా సంతోషపెట్టారు. ఆమెకు చాలా ధన్యవాదాలు. మీకు ఋషేంద్రమణి అంటే తెలియకపోతే, మాయాబజార్ సినిమాలో నాగేశ్వరరావు పడిపోతే విల్లంబులు తీసుకొని ఘటోత్కచుని వెనక్కి యుద్ధానికి పోతుంది ముసలాయన, ఆమెనే ఋషేంద్రమణి. మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, మాయాబజార్ సినిమా. కానీ విచిత్రం ఏమంటే, ఇది జరిగిన తర్వాత కొన్నేళ్లకు ఋషేంద్రమణి గారు వచ్చారు పుట్టపర్తికి స్వామి దర్శనార్థమై. అప్పటికి ముసలాం అయింది ఆమె. అప్పుడు స్వామి చమత్కారం, అమ్మ నన్ను క్షమించాలి. స్వామి నేనేం క్షమించాలి అని, నీవు చేయాల్సిన డాన్స్ నేను చేశానమ్మా, ఆ రోజు నన్ను మన్నించాలి. ఆమెకు అంతవరకు తెలియదు. స్వామి చెప్పారు, స్వామి నా అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో లేదన్నారు ఋషేంద్రమణి గారు. మొన్నటి వారికి బతికే ఉండే ఆమె. కనుక అలా రామసుబ్బమ్మ గారు, ఋషేంద్రమణి గారు దయచేసి వచ్చి పట్టు చీర స్వీకరించాలి అన్నారట. ఉంటే కదా వచ్చేది. ఒక పిల్లవాడు నిక్కర్ చేసుకొని గమగమక వస్తున్నాడు, పోలీసోడు ఆపాడు. పిల్లగా ఎక్కడ పోతే లక్ష్మీపతి గారు, ఆ పిల్లవాడే ఋషేంద్రమణి, పంపించవయ్యా లోపలికి. స్టేజ్ మీదకి వస్తే, బాబు ఇంతసేపు చేసింది నువ్వు అంట. అవును మేడం అని. అయ్యో ఎంత అదృష్టము, ఎంత చక్క, నేనే గుర్తుపట్టలేదని ఆనాటి నుంచి ఆమె కడప జిల్లా బోర్డు ప్రెసిడెంట్ రామసుబ్బమ్మ గారు స్వామి భక్తురాలిగా మారిపోయింది. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఇదే సందర్భం, ఇదే మాట చెప్పేది. కనుక స్వామి ఆనాడు తను నాట్యం చేసి అందరినీ ఆడించాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ జగత్తులంతా కూడా ఆడిస్తున్నాడు. ఈ జగత్తే ఒక రంగస్థలం స్వామి, నాట్యాచార్యుడు స్వామి. మనమందరము నాట్యం చేసేవాళ్ళం. మన జీవితమే స్వామి చేతిలో పెట్టాం. స్వామి ఏడవమంటే ఏడుస్తాం, నవ్వమంటే నవ్వుతాం, ఎగరమంటే ఎగురుతాం, కూర్చోమంటే కూర్చుంటాం. కనుక సర్వం కూడా స్వామికి ఆత్మార్పణ చేశాం మనమందరం. స్వామి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది స్వామి చేతిలో కీలుబొమ్మలుగా ఉన్నాం. మన జీవితాన్ని తరింపజేసేటటువంటి బాధ్యత స్వామిదే. కనుక మనమందరం కూడా స్వామి దయకు పాత్రులు కావాలి.
అప్పుడు మనము కొండంత అదృష్టవంతులం. దయచేత ధన్యులుగా వలెరా, దయచేత ధన్యులుగా వలెరా, ఎంతటి వారు దయచేత ధన్యులుగా వలెరా. అసురుడైనా భూసురుడైనా అఖండ తెలివి కలవాడైనా, అసురుడైనా భూసురుడైనా అఖండ తెలివి కలవాడైన దయచేత ధన్యులుగా వలెరా, ఎంతటి వారు దయచేత ధన్యులుగా వలెరా. విద్య నేర్చి వారాడిన గాని పద్యములెన్నో పాడిన గాని, విద్య నేర్చి వారాడిన గాని పద్యములెన్నో పాడిన గాని, కొండ గుహలలో నుండిన గాని కూర్చుని జపములు చేసిన గాని దయచేత ధన్యులుగా వలెరా, ఎంతటి వారు దయచేత ధన్యులుగా వలెరా. ఇక ఎండాకాలం వచ్చింది, సెలవులు వచ్చాయి, ఇంటికి వచ్చారు. అరుగు మీద కూర్చోబెట్టుకుని పిల్లలకందరికీ కూడాను జాంపండు అడిగితే జాంపండు, మిఠాయి అడిగితే మిఠాయి అన్నీ ఇస్తున్నాడు. దూరం నుంచి పెద్ద వెంకమరాజు గారు చూశారు. ఆయన ఓపిక నశించింది. ఊళ్ళో అందరూ కూడా ఏమయ్యా మీ ఇంట్లో మంత్రాల పిల్లగాడు ఉన్నాడట, మీ పిల్లవాడు గాలిలోంచి సృష్టిస్తాడట, మాకేమైనా ఇస్తాడా, మా ఇంట్లో రోగం ఉంది మరి మందులు ఇస్తాడా, దయ్యం పట్టింది మా పాపకు వదిలిస్తాడా, ఈ రకంగా ప్రశ్నలు అడిగి 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 విసిగెత్తుంటే ఆయన చిరాకెత్తిపోయి వీడిని ఎట్లా మార్చుకోవాలి, వీడిని ఎట్లా దారికి తెచ్చుకోవాలి మేము అని మహా విసిగెత్తిపోయింది ఆయనకి. దీనికి తోడు కట్ట మీద కూర్చొని పిల్లలందరికీ చేతుల్లోంచి మాయ అవి వస్తువులు సృష్టించి ఇస్తున్నాడు. మహాకోపం వచ్చేసింది ఆయన. వెంటనే ఒక పెద్ద కర్ర తీసుకొని పోయి సత్యం, ఒరే సత్యం చెప్పు, నీవు దయ్యానివా, మనిషివా, రాక్షసుడివా, ఎవరు మంత్రగాడవా, చెప్పురా ఈరోజు చెప్పన్నాడు. కర్ర తీసుకొని సత్యం ఒక్కసారిగా చూశాడు. నాన్నగారు, నేను సాయిబాబాను, మీ యొక్క మూల పురుషుడు వెంకావధూత నన్ను కోరగా అవతరించాను, మీ అందరి యొక్క కష్టాలు దూరం చేయడానికే మీ ఇంట్లో అవతరించాను అన్నాడు. అత్యంత ఆశ్చర్యపోయినాడు. ఏంటి వెంకావధూత పేరు తీస్తున్నాడు? మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు, మా శ్రేయోభిలాషి, మా మూల పురుషుడైనటువంటి వెంకావధూత పేరు ఈ పిల్లవానికి ఎలా తెలిసింది? ఆయన కర్ర పాడేసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి వెళ్ళిపోయి నిలబడిపోయినాడు. కానీ ఈ సాయిబాబా ఎవరో ఆయనకు అర్థం కాలే. అప్పుడు ఆ రోజుల్లో ఎక్కడో షిరిడీలో కానీ ఇంత ప్రబలము లేదు షిరిడి సాయిబాబా. ఇప్పుడు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో షిరిడి సాయిబాబా మందిరాలు వెలిసినాయి, కానీ ఆ రోజుల్లో తెలియదు సాయిబాబా అంటే ఎవరికి తెలియదు. ఈ సాయిబాబా ఎవరు? ఆయన ఎంక్వైరీ చేశాడు. వాళ్ళని వీళ్ళని అడిగితే కొంతమంది చెప్పారు, అయ్యా పెనుగొండలో ఒక ఆఫీసర్ గారు వచ్చారు, ఆయన ఈ ఫకీరు షిరిడి సాయిబాబాను పూజిస్తూ ఉంటాడట, ఆయన సాయి భక్తుడు అని అంటారు, బహుశా ఆయనకు తెలిసేం, మీ బాబు సాయిబాబాను అంటాడు కదా, ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఈ సాయిబాబా ఎవరో ఆయన చెప్తాడు, కనుక ఆ పని చేయండి అన్నాడు. సత్యమును ప్రయాణం తీసుకొని పెనుగొండకి వెళ్ళారు. కష్టాలు పడి ఆ ఆఫీసర్ గారిని కలిశారు. కలిసి ఆయన టైం తీసుకొని ఆయన దగ్గర కూర్చొని, ఏం పేరండి, ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యా మేము పుట్టపర్తి నుంచి వచ్చాము. మీ పేరు? నా పేరు పెద్ద వెంకమరాజు అంటారండి. నా పేరు. ఎందుకోసం వచ్చారు? మీరు సాయి భక్తులట కదా, సాయిబాబా భక్తులట కదా. అవునండి. ఈ బాబు నేను సాయిబాబాను అంటాడు, మీరు పూజించే సాయిబాబా ఈ సాయిబాబా ఒక్కడేనా? కొంచెం ఈ బాబుతో మాట్లాడి కొంచెం విచారించండి. ఆహా, నేను సాయిబాబాను అంటున్నాడే, అంతవరకు వచ్చాడా? ఆహా, నువ్వా సాయిబాబావు? ఏది ఒకసారి చూద్దాం, నీ మొహం చూద్దాం
అని ఇట్లా బాగా మొహంలో మొహం పెట్టి చూశాను. అయ్యా మీ పేరు ఏమన్నారు? వెంకమరాజు కన్నా. ఈ పిల్లగానికి మెదడు చెడిపోయింది. మెదడు చెడిన వ్యాధి పట్టింది వీడికి. వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకొని పోయి మంచి నరాల స్పెషలిస్టుకు చూపిస్తే దెబ్బకు బాగైపోతాడు. బాగా మందులు వాడితే తల నెత్తిలో ఉండే మెదడంతా కూడా బాగా అవుతుంది, మంచిగా అవుతాడు. మెదడు చెడిపోయింది. సత్యం ఒక్కసారి ఆఫీసర్ గారు, మెదడు చెడింది నీకా నాకా అన్నాడు సత్యం. నీ మెదడు చెడిపోయింది. నీవు ఎవరినైతే పూజిస్తున్నావో ఆ సాయినే గుర్తుపట్టలేని అజ్ఞానివి నీవు. నీకు మెదడు చెడిందా నాకు చెడిందా? పట్టు చేయి అన్నాడు. చేయి పట్టగానే ఒక్కసారిగా సత్యం విభూతి సృష్టించి ఒక్కసారిగా ఆ యొక్క ఆఫీసర్ చేతిలో విభూతి పోయగానే ఆ ఆఫీసర్ కాస్త భయపడి ఆ చేతిని పక్కకు తీసుకోగానే ఆ చేతిలో ఉన్నటువంటి విభూతిని అంతా కూడా ఆ గది నిండా చల్లి తండ్రి గారితో, నాన్నగారు పదండి వెళదాం, పుట్టపర్తికి వెళ్ళిపోదండి అని చేయబట్టి గబా 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 పుట్టపర్తికి వచ్చేసినారు. చెప్పులు వదిలి కాళ్ళు కూడా కడుక్కోలేదు. పెద్ద వెంకమరాజుకు కోపం నశానానికి ఎక్కింది. సత్యం, నీవు సాయిబాబా సాయిబాబా అని అంటున్నావు, మాకు నిదర్శనమేమి? నీవు సాయిబాబా అన్నట్టుగా మాకేమిటి నిదర్శనం? నిదర్శనం కావాలా అన్నాడు సత్యం. వెంటనే ఈశ్వరమ్మ గారు అక్కడ ఒక తట్ట నిండా పూలు పెట్టుకుని ఉంది, పాపం మాల కట్టడానికి. ఆ చేతిలో ఒక్కసారిగా పూలను తీసుకొని ఆ గది నిండా అలా తల్లి విసిరేశాడు సత్యం. రేగానే సాయిబాబా అని పేరుకున్నాయి ఆ పూలన్నీ కూడా. అక్కడ సాయి సత్యం మిత్రులు, కుటుంబ సభ్యులు, ఈశ్వరమ్మ గారు, పెద్ద వెంకమరాజు గారు, చెల్లెళ్ళు, వెంకమ్మ, పార్వతమ్మ అందరూ కూడా చూసి ఎంత ఆశ్చర్యం, సాయిబాబా అని పేరుకున్నాయి పూలని, నిజంగా సాయినాథుడే మా ఇంట అవతరించాడని ఆ రోజు నమ్మారు. అందరూ కూడా చేతులు జోడించి సాష్టాంగపడి నమస్కరించి సాయినాథ సకలేశ నమో నమో, సాయినాథ సకలేశ నమో నమో, సంస్థావన పాడిన నమో నమో, సాయినాథ సకలేశ నమో నమో, సంస్థావన పాడిన నమో నమో, ఆయురారోగ్య దాత నమో నమో, అఖిలలోక విఖ్యాత నమో నమో, సాయినాథ సకలేశ నమో నమో, సంస్థావన పాడిన నమో నమో. కృపా సింధో నమో నమో, సకల దీన జన బంధో నమో నమో, నిత్యమంగళ వినాశ నమో నమో, నివాస నమో నమో, సాయినాథ సకలేశ నమో నమో, సంస్థావన హరిణ నమో నమో.
ఇంత బ్రహ్మాండంగా వాయిస్తే నేను హరికథ ఎట్లా చెప్పాలి? ఇంత మహానుద్దండ పండితుల మధ్య ఎంత కత్తి మీద సాగు నాకు. అయినప్పటికీ మీతో సరిసమానంగా పరిగెత్తడానికే చూస్తాను. 70 సంవత్సరములు దాటిన తర్వాత ఒకసారి కొంతమంది ఒక సలహా చెప్పారు. 70 వాళ్ళంతా కూడా 70 వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దండి, అంత యూత్, మీలాంటి యూత్తో ఫ్రెండ్షిప్ చేయాలి. ఎందుకంటే మీ ఉత్సాహం మా లోపల మిళితమై ఇంకా బాగా. కనుక నేను అప్పుడే వాయిద్యాలుగా మీరు వస్తున్నారు, అప్పుడే అనుకున్నాను మీకు తగినట్టుగానే ధీటుగా ఉండాలి. అంతా స్వామి కృప, స్వామి యొక్క కృపా కటాక్షములు మీకు మెండుగా దండిగా ఉండాలని చెప్పని కోరుతూ, మహనీయులకు గొప్ప మహాపురుషులను ఎప్పుడే కానీ కోపం తెప్పిస్తే ఆ కోపం వల్ల మనకు అపకారం జరగదు, పైగా ఉపకారం జరుగుతుంది. మహనీయుల యొక్క కోపము లోకోపకారంగా మారుతుంది. అందుకే స్వామి చెప్తారు, మహనీయుల యొక్క కోపము మనకు అదృష్ట హేతువు అని. భక్త తుకారాం సంగతి తెలుసు కదా, స్వామి చెప్పారు. భక్త తుకారాం నిరంతరం కూడా పాండురంగని భక్తుడు, కానీ వ్యవహారం తెలియదు. పాపం, పెద్ద భార్య రోగిష్టిది, చిన్న భార్య గడుసుది. చిన్న భార్య, ఏమండి ఎంతసేపు ఉన్నా ఇట్లే ఈ పాండురంగ అనుకుంటుంటే మనకు పిల్లల్ని పోషించుకోవాలి కదా, మాకు కూడా తిండికి కావాలి. అక్క రోగిష్టిది, ఆమెకు మందులు కావాలి. కనుక ఏదన్నా ఒక వృత్తి చేయండి అని. 1 ఎకరం పొలం ఉంది, ఏమన్నా తోట పెట్టుకుందామన్నాడు. పుట్టింటి నుంచి డబ్బు తెచ్చింది పాపం. అందరిని అడిగారు, ఏం తోట పెట్టుకోవాలి, మామిడి తోట పెట్టుకోవాలన్నా ఏం తోట పెట్టుకోవాలి అంటే చెరకు తోట పెట్టండి, ఎందుకంటే అదైతే ఎక్కువ రోజులు కాదు, తొందరగా పంట చేతికి వస్తుంది, అమ్ముకుంటే మీకు డబ్బులు వస్తాయి అని సలహా ఇచ్చారు. 2 ఎద్దులు తీసుకొని పోయి పాపం గెడెం కొట్టి చెరుకు తోట పెట్టారు తుకారాం. పాండురంగని యొక్క కృపా కటాక్షములో ఏమో కానీ ఏపుగా పెరిగినాయి చెరుకులు, బ్రహ్మాండంగా మనిషి కనపడనట్టుగా వచ్చేసాయి. చాలా సంతోషపడింది భార్య. ఆ రోజు బండి తీసుకొని పోయి చెరుకంతా కూడా కోసి బాగా బండికి ఇంత ఎత్తు పెట్టారు. జాతట్లో పోయి ఈ చెరుకులన్నీ అమ్ముకొని డబ్బులు తెస్తాను దివ్య అని బండి మీద కూర్చున్నాడు తుకారాం. ఇక బండి పోతోంది, ఊళ్ళోకి వస్తోంది. పిల్లలందరూ వెంబడబడినారు ఆ చెరుకు బండికి. తాత నాకొక చెరుకు ఇవ్వవా, నాకొక చెరుకు. అడిగిన వాడికి లేదనకుండా ఇవ్వాలని పాండురంగని ఆన కదా, ఒక్కొక్క పిల్లగానికి ఒక్కొక్క పిల్లకు ఒక్కొక్క చెరుకు ఇస్తూ పోయినాడు. ఊళ్ళో ఉన్న పిల్లలందరూ తగలబడినాడు. తాత నాకొక చెరుకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క చెరుకు ఇస్తే ఇంటి దగ్గరికి ఊళ్ళోకి వచ్చేంత వరకు అన్ని చెరుకులు, బండెడు చెరుకులు సడలై ఒక్కటే చెరుకు విడిగి. తుకారాం ఏమి చెప్పాలి నా భార్యకి అని పాపం ఆమె చెరుకుల బండి వస్తుందని ఎదురు చూసుకుంటా ఉంది. పాపం బండి దిగగానే ఆ చెరుకు తీసుకొని పోయి నేరుగా పాండురంగని దగ్గరికి వెళ్ళి అక్కడ పూజా మందిరంలో చెరుకు ఆడ స్వామి పాండురంగని పాదాల దగ్గర పెట్టి కళ్ళు మూసుకొని పాండురంగ అనుకుంటూ కూర్చున్నాడు. వెళ్ళడానికి ఒళ్ళు బండెడి చెరుకులు అయిపోయి కొట్టింది కాక చెరుకు తీసుకొని ఆడబెట్టి పాండురంగ అంటూ కూర్చుంటావా అని ఆ చెరుకు తీసుకొని తుకారాం వీపు పెట్టి ఒక్కడి కొట్టింది. చెరుకు 2 తుటలే. అప్పుడు తుకారాం అంటాడు, చూడండి జిజియా, ఉన్నది ఒక్కటే చెరుకు, ఎట్లా పంపకం చేయాలా అని విచారిస్తూ ఉంటుంది. 2 ముక్కలు చేశావు, ఒక ముక్క నీవు పిల్లలు తీసుకోండి, మీ అక్క నేను ఒక ముక్క తీసుకోండి. నిజంగా మహనీయుల యొక్క కోపము మనకు ఉపకారమే చేస్తుంది కానీ అపకారం చేయదు. ఈ రకంగా మళ్ళీ బడి తెరిచారు, స్వామి వెళ్ళారు. అది అక్టోబర్ నెల 20వ తేదీ. పుస్తకాలు తీసుకొని బడికి పోతున్న వాడల్లా గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చేసాడు. పుస్తకాలు గిరాటేసి, నా యొక్క భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను సాయిబాబాను, నాకు ఈ లోకంతో చాలా పని ఉంది, నేను ఎన్నో కార్యక్రమాలు చేయవలసి ఉంది, ఇక నేను బడికి వెళ్ళను అని పుస్తకాలు విసిరేశాడు. దిగ్భ్రాంతి చెందింది వాళ్ళ వదిన. స్వామి యొక్క దేహం నుంచి
ఆయన యొక్క రూపం నుంచి దివ్యమైనటువంటి తేజస్సు కనపడుతోంది. ఆమె ఆశ్చర్యపోయింది. వెంటనే బయట నుంచి శేషమరాజు గారు వస్తే తమ్ముడిని కూడా కానీ ఎందుకో ఆయన కూడా దిగ్భ్రాంతి చెందింది. ఆయన శిరస్సు వెనక ఒక వలయాకారమైనటువంటి తేజస్సు కనిపిస్తోంది. ఆయన కూడా ఏమీ మాట్లాడలేక ఆశ్చర్యపోయినాడు. వెంటనే సత్యం బయటికి వెళ్ళి అక్కడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారని తోట ఉంది, ఆ తోటలో వెళ్ళి కూర్చున్నాడు. సత్యం వెంటనే పిల్లలందరూ వెళ్ళారు, అక్కడ కూర్చున్నారు. ఆ పిల్లలందరూ కూడాను కొన్ని పూలమాలలు తీసుకొని వచ్చి సత్యం మెడలో వేసి నమస్కారం చేస్తున్నారు. ఈనాటి భజన సంప్రదాయంలో మొట్టమొదటి భజన అయినటువంటి మానస భజరే గురుచరణం ఆనాడే ప్రారంభించాడు. మానస భజరే గురుచరణం దుస్తర భవ సాగర తరణం. మానస భజరే మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం. గురు మహారాజ్ గురు జయ జయ, సాయినాథ సద్గురు జయ జయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమో. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో. ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమో భావ. మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం. గురు మహారాజ్ గురు జయ జయ, సాయినాథ సద్గురు జయ జయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమో. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో. ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమో భావ. ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం భవ ఓం నమో భావ. మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం. అయిపోయింది. అవతార ప్రకటన జరిగింది. భక్తులందరూ తండోపతండాలుగా వచ్చి స్వామిని తీసుకొని పుట్టపర్తికి వచ్చేశారు. 8వ తరగతికి చదువు అయిపోయింది. ప్రతిరోజు కూడా తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు, దర్శనాలు జరుగుతున్నాయి, భజనలు జరుగుతున్నాయి, వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈశ్వరమ్మకు పాలు పోవడం లేదు. ఏమి జరుగుతుంది మా ఇంట్లో, ఏమవుతున్నాం మేము, మా పరిస్థితి ఏమిటి, ఇట్లా జరిగితే ఎట్లా అని ఆమె బాధపడుతూ ఉండగా అప్పుడు శేషమరాజు గారు ఒక ఉత్తరం రాశారు సత్యం. ఆ ఉత్తరానికి బదులు సత్యం అన్నగారికి రాశారు. అన్నయ్య, మహాపురుషులైనటువంటి వారి చర్యలు సామాన్య మానవులకు అర్థం కావు. పండ్ల చెట్టుకే రాళ్ల దెబ్బలనేటటువంటి మాట నీవు విన్నావు కదా. మహనీయులైనటువంటి వాళ్ళు ఈ యొక్క మానవులను కాపాడి
వారి యొక్క పుణ్యపాపములను విచారించి ఎవరెవరి పుణ్యాలకు ఎటువంటి ఫలితములు రావాలనో వాటిని ప్రసాదించటమే మహనీయుల యొక్క లక్షణములు, తత్వం. ఆ అవతార ప్రయోజనము కోసము నేను మానవునిగా నటిస్తూ వారి మధ్యలో సంచరిస్తూ వారిని కాపాడుతూ ఉన్నాను. నేను నా యొక్క విధి నిర్వహణను నేను వదలను. ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది, అసత్యం ఎన్నటికీ జయించదు. కాబట్టి అన్నయ్య, నీవు విచారించవద్దు. నీవు బాధపడతావని నీకు ఉత్తరం రాస్తున్నానని ఒక పెద్ద ఉత్తరాన్ని రాశాడు సత్యం అన్నయ్య. అఖిల మానవులకు ఆనందమునగూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు. ఏ అవధూత చెప్తాడండి, ఏ మహనీయుడు చెప్తాడు? ఈ మానవులను రక్షించటమే నా పని, వేరే పని అంటూ లేదు. బీద సాధలకైనా పెను బాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు. మంచి చెడ్డను కూడా మనసులో సమముగా భావించుచుండుటే భక్తి నాకు. అనగ పేరుంది నాయందనలరు వారిని ఎన్నడును మరువని వాడనేను నిజము. ఎవరైతే నన్ను తలుస్తూ ఉంటారో మనస వాచా కర్మణ, వారిని నేను ఎప్పుడూ మరువను. అనగ పేరొంది నాయండనలరు వారిని ఎన్నడును మరువని వాడనేను నిజము. ఎట్టి చెడ్డను చెప్పను ఎవరికెప్పుడు, అట్టి నా పేరు చెడుట ఎట్లగును భువిని. ఇక ఆనాటితో శేషమరాజు గారికి అన్ని సందేహాలు తొలగిపోయినాయి. నా తమ్ముడంటే సత్యం అనుకుంటున్నాను, సత్యం కాదు, సాక్షాత్ భగవంతుడు. మా అదృష్టం కొద్దీ మా ఇంట్లో జన్మించాడు. ఆయనను మామూలు మానవుడు అని భావించడమే నా వివేకం. ఆనాడు తెలుసుకున్నాడు ఆయన. ఇక ఆనాటి నుంచి కూడా ఎప్పుడు సత్యం తన వెంట ఉండేటటువంటి భక్తుడైనటువంటి లక్ష్మయ్య అనేటటువంటి భక్తుడిని తీసుకుని వెళ్ళి, ఇప్పుడు ప్రశాంతి నిలయం ఉంది కదా, ఆ స్థలంలో నిలబెట్టి, లక్ష్మయ్య ఇదిగో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి భవనాలు వెలుస్తాయి, ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఆశ్రమం పుణ్యక్షేత్రంగా, ఒక దివ్యమైనటువంటి క్షేత్రంగా ఈ క్షేత్రం వెలుసిల్లుతోంది. తండోపతండాలుగా లక్షల కొద్ది భక్తులు వస్తారు. అప్పుడు ఈ కాషాయ వస్త్రాన్ని దూరం నుంచి కనిపిస్తే చాలునని నీవు తాపత్రయపడే రోజు వస్తుంది లక్ష్మయ్య అని చెప్తున్నాడు. అప్పుడు శేషమరాజు గారు అక్కడికి వచ్చి, ఊరికే సోది రామాయణం చెప్పకురా సత్యం, భవనాలు ఏమిటి, అంతస్తులు ఏమిటి, పుణ్యక్షేత్రం ఏమిటి, ఇదంతా ఏమిటి ఈ సోది రామాయణం అన్నాడు. సత్యం ఏమీ మాట్లాడలేదు. కొద్ది రోజుల తర్వాత వెంటనే ఇంజనీర్లు రావటం, ప్లాన్లు గీయటం, అవన్నీ భవనాలు నిర్మాణం కావటం, అద్భుతమైనటువంటి రోడ్లు పడటం, కుగ్రామమైనటువంటి పుట్టపర్తి దివ్యక్షేత్రంగా మారింది. ఆ మాటలు నిజమైనాయి. ఎంతోమంది భక్తులు తరిస్తూ ఉన్నారు. స్వామి దర్శనం దొరకడం దుర్లభం అయిపోతూ ఉన్నది. అటువంటి సమయంలో ఒకరోజు ఈశ్వరమ్మ, ఆ తల్లి, స్వామిని సత్యమని పిలవటం ఎప్పుడో మానుకుంది. ఆ తల్లి అందరిలాగా తాను కూడా భక్తురాలి వలె స్వామి అని పిలవటం స్వామి అన్నది. అమ్మా చెప్పండి నాయన, ఇంత కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తూ ఉన్నావు, ఇంతమంది భక్తులని నీవు గురుస్తూ ఉన్నావు. పాపం మన పుట్టపర్తిలో పిల్లలు చదువుకుందామంటే ఒక పాఠశాల లేదు, ఆ బుక్కపట్నం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఒక స్కూల్ కట్టించు నాయన. అమ్మా స్కూల్ ఏమిటి, విశ్వవిద్యాలయాన్నే ఏర్పాటు చేస్తానన్నారు స్వామి. చిన్న స్కూల్ కట్టించారు. బెజవాడ గోపాల్ రెడ్డిని ప్రారంభోత్సవానికి పిలిచారు. సర్వసుందరాంగంగా స్కూల్ వెలిసింది. ఆ తర్వాత ఆ తల్లి మళ్ళీ వచ్చి, నాయన ఇంకొక చిన్న కోరిక ఉంది అన్నది. చెప్పమ్మా. ఏదైనా పిల్లలకు అనారోగ్యం ప్రాప్తిస్తే భుజాన వేసుకుని బుక్కపట్నం దాకా వెళ్ళాల్సి వస్తుంది. ఏదైనా ఒక ఆసుపత్రి కట్టించు నాయన.
ఒక చిన్న ఆసుపత్రి వెలిసింది. తర్వాత ఏది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారింది. ఆ తర్వాత మళ్ళీ ఆ తల్లి వచ్చి, నాయన అన్న చెప్పమ్మా, ఇంకొక కోరిక ఉంది నాన్న. స్వామి చెప్పమ్మా, ఒక మంచి స్కూలు, తర్వాత ఆసుపత్రి, నీళ్ళ వసతి లేదు నాయన, ఏదైనా ఒక బావి త్రవ్వించండి. బావికేం పుణ్యం అమ్మా, బ్రహ్మాండమైన ప్రాజెక్టే తెస్తాను, నీటి ప్రాజెక్ట్ అని ఆ రకంగా చేశారు. ఆ తల్లి కోరికలన్నీ కూడా తీర్చారు. ఆ యొక్క పుట్టపర్తి ప్రశాంతి నిలయం నిర్మాణం జరుగుతున్న రోజుల్లో ఆ తల్లి కరణం సుబ్బమ్మ గారు ప్రతిరోజు కూడా వచ్చేటటువంటి భక్తులకు వంట చేసి అన్నము సాంబారు ఇవన్నీ చేసి వడ్డిస్తూ ఉండేది. ఒకరోజు స్వామి పిలిచి, అమ్మా నీకు ఒక సంవత్సరం మాత్రమే ఆయుష్ ప్రమాణం ఉంది అన్నారు. ఆ తల్లి ఆశ్చర్యపోయి బాధపడలేదు. ఈ సంవత్సరమే నాకు టైం ఉంది. స్వామి యొక్క సేవ ఇంకా బ్రహ్మాండంగా చేయటం మొదలుపెట్టింది. 24 గంటలు అలసిపోకుండా. ఇట్లా ఉండగా కొంతమంది భక్తులు తమిళనాడు నుంచి వచ్చారు. స్వామి మీరు మా ప్రాంతాలకు రావాలి, మేము ఎంతో రోజులుగా మిమ్మల్ని తీసుకెళ్లాలని ఎదురు చూస్తున్నామన్నారు. అప్పుడు స్వామికి ఇంత భక్త సందోహం లేదు కనుక కారు ఏర్పాటు చేసుకొని మద్రాసు వైపు వెళ్ళారు. స్వామి అటు వెళ్ళగానే సుబ్బమ్మ పరిస్థితి విషమించింది. ఆమెను పుట్టింటి వాళ్ళు బుక్కపట్నం తీసుకెళ్ళి పాపం అక్కడే ఉండి అనారోగ్యంతో బాధపడుతూ ఒకరోజు ఆమె కన్ను మూసింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూశారా, పెద్దవాళ్ళ మాటలంటే ఇట్లా ఉంటాయి. స్వామి ఏం చెప్పారు, అమ్మా నేను వచ్చి తప్పకుండా నీకు తులసి తీర్థం ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి స్వామి ఎక్కడికి వెళ్ళారు, ఆమె ఏమో మరణించింది అన్నారు. స్వామికి ఎలా తెలిసిందో, ఎక్కడో తమిళనాడులో ఉన్నటువంటి వ్యక్తి ఆగ మేఘాల మీద కారేసుకుని గబగబా వచ్చేశారు బుక్కపట్నానికి. రాగానే ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్న భక్తులందరూ కూడాను, స్వామి సరే ఆమెను, స్వామి ఆమె చనిపోలేదు బ్రతికే ఉంది అని చెప్పి ఒక్కసారిగా ఆమెను సుబ్బమ్మ నేను స్వామిని వచ్చాను అన్నారు. ఆ తల్లి కళ్ళు తెరిచి చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. స్వామి తన వేళ్లను ఆమె నోటికి ఈ రకంగా పెట్టగానే గంగాజలం ఆమె నోట్లో పడింది. ఆమె తృప్తిగా కన్ను మూసింది. ఆ రకంగా ఆ తల్లి తన జీవితాన్ని ఒక తపస్సులాగా స్వామికి అంకితం చేసి స్వామి యొక్క అపారమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తన జీవితాన్ని ధన్యం చేసుకుంది. స్వామి ఇంత చేసినా ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మీరందరూ కూడాను భగవంతుని చేరుకోవాలి, నా అనుగ్రహాన్ని పాత్రులు కావాలంటే నవవిధములైనటువంటి భక్తి మార్గాల్లో నన్ను చేరుకోవచ్చు అంటారు స్వామి. ఆ నవవిధములైనటువంటి భక్తి మార్గాలంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదం. శ్రవణం అంటే మామూలుగా ఎక్కడైనా ఒక సమావేశంలో కానీ ఇక్కడ ఏదైనా దేవాలయంలో కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా మనకు విషయం చెప్తారు. పుట్టపర్తిలో అనంతపురం జిల్లా స్వామివారు ఉన్నారట. ఆయన తన అనుగ్రహం చేతనే భక్తులకు ఎన్నో వరాల్ని ప్రసాదిస్తారట. స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వాళ్ళు ధన్యజీవులట, మన జీవితాలు ఉద్ధరింపబడతాయట అని వింటాం. ఇది శ్రవణం. ఆ తర్వాత మనం ఇంటికి వస్తాం, మన భార్య పిల్లలతో ఈ విషయం గురించి చెప్తాం. ఈ రకంగా పుట్టపర్తిలో స్వామివారు ఉన్నారట, అందరికీ అనుగ్రహ భాషణం చేస్తారట, ఎన్నో వస్తువులను సృష్టించి భక్తులకు అనుగ్రహం ఇస్తారట అని మన తల్లిదండ్రులతో మన భార్య పిల్లలతో మనం పంచుకుంటాం. ఇది కీర్తనం. తర్వాత మన మనస్సంతా కూడా స్వామి యొక్క ప్రేరణతో నిండిపోతుంది.
ఎప్పుడెప్పుడు స్వామిని చూద్దామా, ఎప్పుడెప్పుడు పుట్టపర్తికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఆయన అనుగ్రహాన్ని పొందుదామా, ఆయనకు పాద నమస్కారం ఎప్పుడు చేసుకుందామా అని స్మరణ చేస్తాం. ఇది స్మరణం నిరంతరం. దేవుని దయ వల్ల మనకు అవకాశం దొరుకుతుంది. పుట్టపర్తికి పోతాం, అక్కడ దర్శనం హాల్లో కూర్చుంటాం, స్వామి నడిచి వస్తారు. రాగానే మన అదృష్టానికి మనకు పాదాలు దొరుకుతాయి, పాదాలకు నమస్కారం చేస్తాం. ఇది పాద సేవనం. ఆ తర్వాత మనల్ని స్వామి గదిలోకి పిలుస్తారు. మన వెంట తీసుకుపోయినటువంటి పుష్పాలను స్వామి పాదాల చెందట పెడతాం. ఇది అర్చనం. స్వామి అంటారు, బంగారు వాడిపోయేటటువంటి ఈ పుష్పాలు కావు, నీ హృదయ పుష్పం కావాలి అంటారు స్వామి. అంటే నీ హృదయాన్ని మనసా వాచా కర్మణ నాకు అర్పించాలి అంటారు స్వామి. ఈ రకంగా స్వామి అనుగ్రహానికి మనం పాత్రులం అవుతాం. అప్పుడు స్వామి అడుగుతారు, బంగారు నీకేం కావాలి? మన జీవితంలో ఎన్నో జరిగిపోయినటువంటి సంఘటనలు కూడా స్వామి చెప్తారు. మన మనసంతా కూడా స్వామిపై భక్తితో నిండిపోతుంది. ఇది వందనం. స్వామితో అంటాం, స్వామి ఇక్కడ నాకు అవకాశం ఇవ్వండి సేవకు, ఇది దాస్యం. స్వామి చెప్తారు, నీ కష్టాలన్నీ కూడా నేను తొలగిస్తాను, నీ ఇంట వెంట జంట కంట నేనుంటాను అని అభయం ఇస్తారు. ఇది సఖ్యం. ఆ తర్వాత స్వామి యొక్క సేవా కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత మన మనస్సంతా కూడా స్వామి పట్ల భక్తితో నిండిపోతుంది. స్వామి నాకు ఏ కోరికలు వద్దు, అన్నీ పోయినాయి, అన్నీ నశించినాయి, నన్ను ఒక పనిముట్టుగా మీ సేవా కార్యక్రమాల్లో నన్ను వినియోగించుకోండి అని ఆత్మనివేదనం చేస్తాం. ఈ రకంగా నవవిధములైనటువంటి భక్తి మార్గాల్లో స్వామిని మనం తలుచుకుంటాం. ఈ రకంగా స్వామి చెప్పినటువంటి మార్గాల్లో మనం పయనించి మన జీవితాల్ని మనం ధన్యం చేసుకోవాలి. ఇక చివరిగా స్వామి యొక్క అవతార సమాప్తి గురించి చెప్పాలి. కానీ నేను చెప్పను, ఎందుకంటే స్వామి అవతారము అయిపోలేదు, స్వామి నిర్యాణము జరగలేదు. నా దృష్టిలో స్వామి ఎక్కడికి వెళ్ళారు? పుట్టపర్తి నుంచి మన మనసులోకి వచ్చారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇది స్వామి యొక్క పీఠం, స్వామి కొలువు చేసుకున్నారు ఇక్కడ. మరి స్వామి యొక్క నిర్యాణము, అవతార పరిసమాప్తి అనే మాటలకు నా దృష్టిలో అర్థం లేదు. కాబట్టి నిరంతర చిరంజీవిగా స్వామి మన మనస్సుల్లో కొలువై ఉన్నారు కనుక ఈ విషయాన్ని ఇక నేను చెప్పదలుచుకోలేదు కనుక స్వామి యొక్క దివ్య చరిత్రను ఈరోజు మీ ముందు ఇంత ఆనందంగా మిమ్మల్ని అందరినీ కూడా సంతోషపెట్టేటటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి ఆ యొక్క స్వామి యొక్క దివ్య పాదార విందములకు వేనోళ్ల ప్రణామములు సమర్పించుకుంటూ, ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మీరు ఇంతవరకు ఈ గంటన్నరలో మీరు నాకు ఆత్మబంధువులైనారు కనుక నా మనసులో మాట మీకు చెప్పుకుని నా మంగళం వేరే ఉంది, అది పాడి ముగిస్తాను. హరికథలంటే ఇప్పుడు అంతరించినాయి. ఎప్పుడో 40-50 ఏళ్ల క్రితం ఉండేవి, కానీ ఇప్పుడు హరికథలకు ఏమాత్రం కూడా ఆదరణ లేక, ముఖ్యంగా మా ప్రథమ శత్రువు టీవీలో ఎప్పుడైతే ఈ భార్యామణి ఇవన్నీ మెరుపు కళలు ఇవన్నీ వచ్చినాయో ఆ సీరియల్స్ ఎప్పుడైతే పెద్ద దెబ్బ పడింది మా మీద. ఆ తర్వాత రెండవ శత్రువు ఇది వచ్చిన తర్వాత ఇంకా దాంట్లోనే లీనమైపోతున్నారు, ఇంకా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఈ పరిస్థితుల్లో నన్ను ఇక్కడ పిలిచి ఇంకా జీవించి ఉంది మాకు హరికథ పట్ల అభిమానం ఉందని మీరు నిరూపించినారంటే మీ మనసులో స్వామి కొలువై ఉన్నారు. ఇంతటి ఎండమావిలో నీరు దాపినట్ల నాకు ఇంతటి మహదవకాశాన్ని నాకు ఇవ్వటం అంటే నిజంగా వేనోళ్ళ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒక సంఘటన చెప్పి ముగిస్తాను. హైదరాబాద్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం హెచ్ఎంటి నగర్లో అక్కడికి వెళ్ళాను. నేను శ్రీనివాస కళ్యాణం చెప్తా హరికథ. ఆ చైర్మన్ గారిని అడిగాను, సార్ మీ దగ్గర బ్రహ్మోత్సవాలు అవుతున్నాయట, నాకు కొంచెం శ్రీనివాస కళ్యాణం హరికథ చెప్పడానికి అవకాశం ఇవ్వండి. ఎవరింటారు స్వామి ఇప్పుడు హరికథలు అంటే ఆయన పేరు కూడా వెంకటేశ్వరరావే.
వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఆయన పేరు కూడా వెంకటేశ్వరరాయే. నాకు దొరుకుతుంది అవకాశం అనుకున్నా. అయితే నేను అన్నాను, స్వామి ఎవ్వరు వినకపోయిన 10 మంది రారా, 10 మంది విన్నా చాలు అన్నా. సరే మీ ఇష్టము, మరి ఇంకొక ఆయన వచ్చినాడు హరికథ చెప్తా అని, ఆయనకు అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి ఒకరోజు. అయితే హాల్ చూద్దురు పదండి చూపిస్తాను. 250 మంది 300 మంది పట్టే బ్రహ్మాండమైనటువంటి హాలు, బ్రహ్మాండమైన స్టేజీ, మైకులు, ఏసీ, చైర్స్ బ్రహ్మాండంగా ఉంది. ఆహా, ఇటువంటి వేదిక మీద నా హరికథ చెప్తే నా సామిరంగా నా అదృష్టం అనుకొని సంతోషపడ్డాను. మంచి సైడ్స్ని తీసుకెళ్ళా, శ్రీనివాస కళ్యాణం ప్రారంభించా. ప్రారంభంలో నేను తదాస్తు దేవతలు ఉంటారని చెప్తారు కదా పెద్దలు, అట్లా 10 మంది ఉంటే చాలన్న కదా, 10 మందే ఉన్నారు. అయ్యో ఇది సరే, ఈ 10 మందే నాకు దేవతలు అనుకుంటాను నా హరికథకు అనుకుని ప్రారంభం చేశా. బ్రహ్మాండంగా కీర్తన వాడి ముందుగా భృగు మహర్షి వైకుంఠపురానికి వచ్చి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఆయన పవళించి లక్ష్మీదేవి పాదములు ఒత్తుతోంది, పలకలేదు. భృగు మహర్షికి బ్రహ్మాండమైన కోపం వచ్చి ఒక్కసారిగా కుడికాలు ఎత్తి శ్రీహరి వక్షస్థలం పలికాడు. ఇద్దరు లేచారు, 8 మంది మిగిలారు. 8 మంది దేవతలు. ఆహా, ఎంత అదృష్టం, చాలు 8 మందే చాలు నాకు. అలా చెప్తాను. లక్ష్మీదేవి కోపం వచ్చింది, ఇక వైకుంఠపురంలో నేను ఉండను, వెళ్ళిపోతాను. అలాగని విష్ణుమూర్తి, లక్ష్మి వైకుంఠపురం నీ విడిచిపెట్టిపోతే నీవు లేని ఈ వైకుంఠపురంలో నేను ఎట్లా ఉండను లక్ష్మీదేవి అని ఆయన వెంబడబడ్డారు. ఇద్దరు కలిసి భూలోకానికి వచ్చారు. పాపం ఆకలికి నకనకలాడుతూ, ఆమెనేమో కొల్లాపురంలో తపస్సు చేసుకుని పోయింది. ఆకలికి నకనకలాడుతూ ఆ పుట్ట తొర్రలో దాపెట్టుకొని అలా నక్కి దాహంతో బాధపడుతూ ఉండగా లక్ష్మీదేవి ఆవు దూడను రెండింటిని కలిసి చోళ దేశంలో విక్రయించడానికి వస్తే, విక్రయించగానే చోళ మహారాజు కొలువులో ఆ ఆవుల మందలో ఉన్నటువంటి ఆవు పుట్ట దగ్గరికి వెళ్ళి శ్రీనివాసునికి పాలు కురిపిస్తుంటే గొల్లవాడు వచ్చి కట్టె తీసుకొని ఒక్కసారిగా ఆవును ఇద్దరు లేచారు. 6 మంది. ఈ 6 మందే చాలు నాకు దేవతలు అనుకుంటాను అని కథ ప్రారంభం. వకుళామాత వచ్చింది, ఆశ్రమంలో పోయాడు. ఆశ్రమంలో వకుళామాత దగ్గర శ్రీనివాసుడు ఉండి వేటకు వెళ్ళాడు. తెల్ల అశ్వం మీద వెళితే అక్కడ పద్మావతీదేవి ఉద్యానవనంలో మది త్రుళ్ళి 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 ఎగిరి పడుతోంది, చెవిలోన గుస గుసలాడింది మది త్రుళ్ళి త్రుళ్ళి. ఈ రకంగా కళ్ళ గంతలు కొట్టుకొని ఆయన దోబూసులాడుతూ చెట్టు చాటున ఉన్నటువంటి శ్రీనివాసుని వచ్చి అమాంతం కౌగులించుకొని అమ్మ దొంగ దొరికావు అన్నట్టు అనగానే ఇద్దరు లేచారు. 4 మిగిలిన. ఏం చేయాలరా భగవంత్, సరే ఈ 4 నాకు దేవతలు అనుకున్నాను అని ప్రారంభం చేయాలి. వెంటనే ఆలస్యం చేయకూడదు, ఎందుకంటే 4 కూడా లేచిపోతారు. వెంటనే అమ్మ వకుళామాత ఆకాశరాజు దగ్గరికి వచ్చి మా అబ్బాయిని మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అట్ట, పద్మావతిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోవాలంటున్నా అంటే ఒప్పుకున్నారు. వెంటనే బ్రహ్మ పురోహితుడుగా బ్రహ్మాండమైనటువంటి పందిరి వేశారు. బ్రహ్మ మంత్రాలు చదువుతుంటే ఆకాశంలోంచి దేవతలందరూ వచ్చారు. ఇక పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణం వైభవంగా జరిగింది. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే వజ్రాధిపతి కంఠీర దోదాసనో ఓ సమర్పయామి అనగానే 3 లేచిపోయినాడు. ఒక్కడే హతోస్మి ఒక్కడిగానే పోయినాడంటే అనిక ఎక్కువసేపు ఆలస్యం చేయాలి. పిడికిడ తలంబరాల పెళ్లి కూతురు పేరంట పాట ఉంది, అది కూడా పాడలేదు ఎక్కువ. వెంటనే ఒక చరణం పాడి అకస్మాత్తుగా అయ్యా మంగళహారతి అని వెంటనే పవమానసుతుడు పట్టు పాదార వింద మంగళహారతి పాడేసి గజ్జలు కూడా ఇప్పకుండా, చిరుతలు కూడా చేయకుండా, దండ కూడా చేయకుండా గబగబగబ దిగి వచ్చి ఆయన చేతులు పట్టుకొని శాలువ వేసుకుని కూర్చున్నారు స్వామి. చిట్ట చివరి వరకు మంగళహారతి వరకు నా హరికథ విని నన్ను ఉత్సాహపరిచి ఇంత సహకారం చేసినందుకు మీకు వేణోళ్ళ నేను కృతజ్ఞుడనై ఉంటా, మీ రుణము నేను తీర్చుకోలేను అన్నాను. అంటే ఆయన లేచాయ్యా, చివరి దాకా నేను ఎందుకున్నాను అనుకున్నావు, నీ హరికథ తర్వాత నా హరికథ ఉంది. అయ్యో ఇది నాకు కనీసం మీరన్నా ఉన్నారు, మీకు నేను కూడా ఉన్నాను. ఎందుకంటే నాకు ఉప్పలకు బస్సు వెళ్ళిపోతుంది. స్వామి యొక్క సంకల్పం మీరు తప్పకుండా చెప్పాలి అని నారు పోసి నీరు పోసి
ఈ మొక్కకు ఎండిపోతున్నటువంటి వటవృక్షానికి నీళ్లు పోసినటువంటి మహనీయులు వారికి స్వామివారి యొక్క కృపా కటాక్షములు మెండుగా దండిగా ఉండాలని చెప్పని కోరుతూ మీ అందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షములు మెండుగా దండిగా ఉండాలని చెప్పని కోరుతూ అంతరించిపోతున్న ఈ కళను బ్రతికించండి స్వామి కృపతో. కనుక నాకు సహకరించినటువంటి అన్నదమ్ములు రామలక్ష్మణులు ఇద్దరు కూడాను ఉద్దండ పిండాలు వాళ్ళ ఎదురుగా కథ చెప్పటం అంటే పెద్ద సాహసము అయినప్పటికీ వారిని కూడా నేను సంతోషపెట్టినాను. వారికి కూడా స్వామి యొక్క కృపా కటాక్షములు మెండుగా దండిగా ఉండాలని చెప్పని కోరుతూ పూజింతుము మన సాయిని జయ సాయి పూజింతుము మన సాయిని జయ సాయిని చిత్రావతి తీరము పరమ పవనము చిత్రావతి తీరము పరమ పవనము వేద వేదాంతుడైన సాయి మహాత్ముని భక్తుల బాధల బాధ వెలసి ఉండే పతి సాయి మహేశ్వరుని పరాత్పరుని కృపాకరుని సాయి జయ సాయి భక్తవత్సల ఈ పాదమే గతియని భజనలు చేసి భక్తి శ్రద్ధలతో వందనములు చేసి వరములనే మంగళములు పాడి జయ హారతి మంగళహారతి పుంజాల హారతి కర్పూర హారతి కంజలములు పాడి జయ హారతి మంగళ హారతి పుంజాల హారతి కర్పూర హారతి సాయిని జయ సాయిని జయ నమస్తే సద్గురు సాయినాథ్ महाराज की जय। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। सर्वे जना सुखिनो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु। ओम शांति शांति शांति। स्वस्ति। అంతరార్థం వారు మొదలు పెట్టగానే ఆ అంశం మొదలు పెట్టగానే మొత్తం మనకి తెలిసిపోతుంది విషయం అంతా కూడా. ఇంకా ఏం చెప్తారో దాన్ని పద్య రూపంలో ఎలా ఉంటుంది, వీళ్ళు పక్కన వాయిద్యాలు దానికి ఊపు తీసుకొస్తా ఉన్నాయి. చక్కగా చాలా ఎంజాయ్ చేసాం. స్వామి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పాలి.